ఉదయం శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతి మంగళవారం కూడా చెప్పుకుంటున్నది ఏంటి అని అంటే అఫారిజమ్స్ అన్నమాట. అందులో భాగంగా ఈరోజు మనం 27th అఫారిజం నేర్చుకుందాం. దానికంటే ముందు ప్రేయర్ గా మనం 27th అఫారిజం అనే దానికన్నా లేదంటే 26th అఫారిజం అనే దానికన్నా హోమియోపతి ఎట్లా పనిచేస్తుంది అనేది ఇంతవరకు మనకు ఒక ఐడియా అనేది వచ్చిందని నేను అనుకుంటున్నా. అంటే మెడిసిన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, లేదంటే ఆ మెడిసినల్ యాక్షన్ మన శరీరం పైన, వైటల్ ఫోర్స్ పైన ఎలా ఉంటుంది, ఆ ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ తర్వాత ఏ విధంగా డిసీజ్ శక్తిని అంటే డిసీజ్ ఫోర్స్ ని తగ్గిస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. 26th అఫారిజం లో కూడా మనం తెలుసుకుంది ఏంటి అని అంటే ఒక చిన్న రీక్యాప్ చేసుకున్నాం, ఎందుకంటే అది ఇది సేమ్ ఉంటుంది దాదాపుగా. A weaker dynamic affection is permanently extinguished in the living organism by a stronger one if the latter is very similar to the former in its manifestation అని అనుకున్నాం లాస్ట్ టైం. అంటే ఏంటి అని అంటే ఒక చిన్నగా ఉన్నటువంటి ఏదైనా వీకర్ డిసీజ్ ఎఫెక్షన్ కదా. అంటే ఇప్పుడు మన శరీరంలో ఒక డిసీజ్ అనేది ఎంటర్ అయిన తర్వాత మనం ఏ విధంగా దాన్ని చూస్తాము, అది పెద్దగా ఉంటే పెద్దగానే ఉంటుంది, చిన్నగా ఉంటే చిన్నగానే ఉంటుంది. కానీ ఎప్పటికైనా అది ఆర్టిఫిషియల్, అది న్యాచురల్గా వచ్చినటువంటిది, ఆర్టిఫిషియల్ది కాదు. న్యాచురల్ వచ్చినవి ఎప్పుడైనా బాగానే ఉంటాయి, అంటే స్ట్రాంగ్ గానే ఉంటాయి. ఆ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి మన శరీరంలో, అంటే మన శరీరం వీక్ ఉంటేనే అది స్ట్రాంగ్ అయి ఉంటది. మన శరీరం ముందు నుంచే స్ట్రాంగ్ అయి ఉందని అనుకోండి, అప్పుడు అది డిసీజ్ అనేది అటాకే కాదు. అటాక్ కాకపోగా ఇప్పుడు అటాక్ అయ్యిందంటే మన శరీరం వీక్ గా ఉందని. వీక్ గా ఉన్న తర్వాత ఏం చేయాలి మనము? ఇప్పుడు మనం ఇంకా స్ట్రాంగర్ డైనమిక్ ఫోర్స్ తేవాలన్నమాట. అంటే ఇంకా ఇప్పుడు మన శరీరం యొక్క శక్తి సరిపోవట్లేదు డిసీజ్ తో పోరాడడానికి. మరి నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా స్ట్రాంగర్ డైనమిక్ ఎఫెక్షన్ తో ఉన్నటువంటి ఒక ఏదైనా వైటల్ ఫోర్స్ కావాలి. అది మరి ఎలా వస్తుంది అని అంటే అలోపతి మెడిసిన్స్ ద్వారా వస్తుందా, లేదంటే ఇంకేదా వస్తుందా కాదని కాదు. కానీ హోమియోపతి మెడిసిన్స్ అది కూడా డైనమిక్ ప్లేన్ లో యాక్ట్ అయినటువంటి మాత్రమే మన డైనమిక్ ప్లేన్ లో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ ని ఉత్తేజపరచగలుగుతాయి. అప్పుడు మాత్రమే మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, స్ట్రాంగర్ ఆర్టిఫిషియల్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తున్నాం, డైనమిక్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ? మన శరీరంలో స్ట్రాంగర్ డైనమిక్ ఎఫెక్షన్స్ క్రియేట్ అయినప్పుడు మరి న్యాచురల్ గా ఉన్నటువంటి వీక్ గా ఉన్నటువంటి ఏంటి ఆ డిసీజ్ ఫోర్స్ వీక్ గా అంటే మన బాడీ కంటే స్ట్రాంగ్ గా ఉన్నాయి, మెడిసినల్ ఫోర్స్ కంటే వీక్ గా ఉన్నాయి. సో అంటే వీక్ గా ఉన్నాయి అని అంటే దానికంటే హై పొటెన్సీ మనం ఎంచుకోవాలి, ఇంకా హై డైనమిక్ ప్లేన్ లో వర్క్ చేసే మెడిసిన్స్ మనం ఎంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇంకా ఆ డైనమిక్ ఫోర్స్ అనేది, డైనమిక్ ఎఫెక్షన్ అనేది మన వైటల్ ఫోర్స్ ని యాక్టివేట్ చేసి ఈ న్యాచురల్ గా ఉన్నటువంటి ఈ డిసీజ్ ఫోర్స్ ని తరిమేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరిమేసే క్రమంలోనే మనకు వచ్చే ఎరప్షన్స్ కానీ, ఫీవర్స్ కానీ, ఇంకేదైనా కానీ, కఫ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి కోల్డ్స్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వాటి తర్వాత వచ్చినటువంటివే అలా అన్నమాట. అంటే ఈ విధంగా స్ట్రాంగర్ డైనమిక్ ఎఫెక్షన్స్ అనేవి మన శరీరంలో ఉంటాయి. మరి 27th అఫారిజం ఏం చెప్తుంది అని అంటే ద క్యూరేటివ్ పవర్ ఆఫ్ మెడిసిన్స్ therefore depends on the symptoms similar to the disease but superior in the strength. అంటే ఏంటి, ఇప్పుడు డిసీజ్ అనేది మన శరీరంలో ఆర్టిఫిషియల్ డిసీజ్ అని అనుకున్నాం, సారీ న్యాచురల్ డిసీజ్ అని అనుకున్నాం. ఆ న్యాచురల్ డిసీజ్ కి మరి ఎలా సెట్ చేయాలి అంటే ఇప్పుడు దీనికి ముళ్ళుతోనే తీయాలనే ఒక చిన్నది పాలసీ పెట్టుకుందాం. ఎందుకంటే మనది హోమియో సిమిలియా సింప్లిపస్ క్యూరెంటర్, అంటే సిమిలర్ గా ఉన్నటువంటిది తీసుకోవాలి అని చెప్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు సిమ్టమ్స్, ఇప్పుడు మనం ఏదో హైదరాబాద్ పోవాలనుకోండి, బెంగళూరు బస్సు ఎక్కితే పోలేం కదా. అంటే ఏదో బస్సు ఇంకా పెద్ద బస్సు ఎక్కుతున్నాము, ఇంకా మంచిది ఎక్కుతున్నాము అంటే కాదు. అది హైదరాబాద్ పోయే రూట్ లో హైదరాబాద్ బస్సు అని ఎక్కితే మాత్రమే హైదరాబాద్ రీచ్ అవ్వగలుగుతాం. సో ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ ఉంటాయి కదా మన శరీరంలో, ఆ శరీరంలో ఉన్నటువంటి సిమ్టమ్స్ కి తగినట్టుగా ఇప్పుడు ఏదో మనము ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ వచ్చేసి ఏదో ఫీవర్ అన్న వచ్చేసిండు, మనం అది కాకుండా ఏదో మిగతా సిమ్టమ్స్ కన్సిడర్ చేసుకుని వేరే మెడిసిన్ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఈ ఫీవర్ తగ్గుతుందా? తగ్గదు కదా. ఎందుకు తగ్గదు అంటే మనకు కావాల్సినటువంటి సిమ్టమ్స్ ని చూస్ చేసుకోలేదు. అంటే ఇక్కడ ఏం చేయమంటున్నానంటే ఉన్నటువంటి సిమ్టమ్ టోటాలిటీ తీసుకోవాలి. సిమ్టమ్ టోటాలిటీని తీసుకొని దానికి తగినట్టుగా మ్యాచ్ అవ్వాలి. అంటే ఇంకో డిసీజ్ డ్రగ్ ఉంటుంది కదా, డ్రగ్ యొక్క పవర్ కూడా డ్రగ్ యొక్క మనకి మెటీరియల్ మెడికా ఉంటది, ఆ మెటీరియల్ మెడికా మ్యాచ్ అవ్వాలన్నమాట. సిమ్టమ్ యొక్క అదే డిసీజ్ యొక్క సిమ్టమ్స్ కి మన శరీరంలో ఉన్నటువంటివి ప్లస్ ఈ డ్రగ్ యొక్క మెటీరియల్ మెడికా రెండు కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట.
మ్యాచ్ అయ్యేటువంటి మ్యాచ్ ఫస్ట్ చేసుకోవాల్సింది మ్యాచింగ్. ఈ మ్యాచింగ్ చేసుకున్న తర్వాత పొటెన్సీ సెలక్షన్. అంటే పొటెన్సీ ఏ విధంగా అంటే ఇప్పుడు డిసీజ్ ఫోర్స్ ఎంత ఉంది, తర్వాత మనం ఇవ్వాల్సినటువంటి ఆర్టిఫిషియల్ ఫోర్స్ ఎంత ఇవ్వాలి, అంటే ఆర్టిఫిషియల్ న్యాచురల్ అంటే అది హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా వస్తుంది, అది ఎంత ఇవ్వాలనేది మనం తర్వాత చూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ డిసీజ్ సిమ్టమ్స్ కంటే ఈ ఆర్టిఫిషియల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ మాప్ వచ్చింది అనుకోండి మనని ఏదో డిస్టర్బెన్స్ చేయడానికి, ఒక పోలీస్ పోతే సరిపోతుందా? 11 పీపుల్ ఇంకా 20 పీపుల్ ఇట్లా 20 మంది ఫోర్స్ తో ఉంటే అప్పుడు ఆ 10 మెంబర్స్ మాప్ ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. అంటే ఈ ఒక ఇద్దరు పోలీస్ కలిసి ఒకరిని ఆ విధంగా తీసుకొని కంట్రోల్ చేయగలుగుతారు వాళ్ళని, ఏది పబ్లిక్ కి డిస్టర్బెన్స్ కాకుండా. అంటే ఇప్పుడు మన శరీరం అనేది ఒక సిస్టమ్ అనుకోండి, ఇందులో ఒక డిసీజ్ అనేది వచ్చింది, ఆ డిసీజ్ యొక్క శక్తి 10. ఇక్కడ మనం కావాల్సినటువంటి ఇప్పుడు ఏం చేయాలి, అంటే మనం ఆర్టిఫిషియల్ ఫోర్స్ ని క్రియేట్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఫోర్స్ ఎంత క్రియేట్ చేయాలి? 5 క్రియేట్ చేస్తే సరిపోదు. కాబట్టి ఏం చేయాలి, మనం అట్లీస్ట్ 15-20 అట్లా చేస్తే సో అప్పుడేంటి ఈ న్యాచురల్ గా ఉన్నటువంటి డిసీజ్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఎలా అంటే ఈ ఆర్టిఫిషియల్ గా మనం క్రియేట్ చేసినటువంటి 20-15 యొక్క ఫోర్స్ ద్వారా అని చెప్పవచ్చు. ఆ 20-15 ఏంటి అని అంటే అది డ్రగ్ యొక్క వాల్యూ అనమాట. అంటే డ్రగ్ యొక్క పొటెన్సీ ద్వారా మనం అంచనా వేసుకోవచ్చు. So that each individual case of the disease is more surely, radically, rapidly, permanently annihilated and removed only by the medicine capable of producing in the human system in the most similar and complete manner the totality of symptoms which at the same time are stronger than the disease. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ విధంగా అంటే డ్రగ్ యొక్క సిమ్టమ్స్ కి మ్యాచ్ అవుతున్నటువంటి ఆ డిసీజ్ సిమ్టమ్స్ కి మ్యాచ్ చేయాలి. ఆ డిసీజ్ సిమ్టమ్స్ కూడా ఎంత ఉండాలి అని అంటే డ్రగ్ సిమ్టమ్స్ కూడా ఎంత ఉండాలంటే డిసీజ్ సిమ్టమ్స్ కంటే ఇంకా ఎక్కువ మోతాదులో ఉండాలి. మరి ఇలా చేస్తే మాత్రమే మనకేంటి రాడికల్లీ, ర్యాపిడ్లీ, పర్మనెంట్లీ అన్హిలేటెడ్ అంటే ఈ మూడు ద్వారా అంటే మనం పర్మనెంట్లీ మన దగ్గరకు వచ్చే ఎందుకు పేషెంట్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ కోసం అని అంటుంటారు. మనం కూడా ఏం చేయాలి, తాత్కాలికంగా ఇవ్వకూడదు అనమాట. అంటే తాత్కాలికంగా ఇచ్చే వాటిలో తాత్కాలికంగానే ఇవ్వాలి. అయినప్పటికీ మనం ఒకసారి టోటాలిటీ ఇస్తే డెఫినెట్లీ అది పర్మనెంట్ గానే క్యూర్ అవుతుంది. సో ఈ క్యూర్ అయ్యే అంటే కంప్లీట్ గా క్యూర్ అవ్వాలి అని చెప్తున్నారు అనమాట. అంటే హోమియోపతి మెడిసిన్ సూట్ అయితే కంప్లీట్ గా క్యూర్ అవుతుంది ఇక్కడ మనకి హనుమాన్ గారు చెప్తున్నారు. ఇన్ ద మోస్ట్ సిమిలర్ అండ్ కంప్లీట్ మేనర్ ద టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఇది సిమిలర్ గా అంటే ఏది డిసీజ్ కి డ్రగ్ కి ఉన్నటువంటి మేనర్ కూడా సిమిలర్ గా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిసీజ్ అనేది ఎర్లీ మార్నింగ్ 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 4 o'clock మాత్రమే మనకు పీరియాడిసిటీ అనేది కనిపిస్తుంది అక్కడ పేషెంట్ చెప్తున్నారు. మనం అది కన్సిడర్ చేయలేదు అనుకోండి అక్కడ టోటాలిటీ కాదు. సో దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ టైం మొడాలిటీస్ ని మిగతా మొడాలిటీస్ ని కూడా కన్సిడర్ చేస్తూ అప్పుడు మెడిసిన్ ఇచ్చినప్పుడు మాత్రమే. అంటే ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ 5 fingers ఉన్నాయంటే మళ్ళీ ఇట్లా 5 fingers పెడితే కుదరదు, కానీ దానికి సిమిలర్ గా ఈ విధంగా పెడితే మాత్రమే ఇది ఏమంటారు సిమెట్రికల్ గా ఉంటది. ఆ సిమెట్రికల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ హోమియోపతిక్ మెడిసిన్ అదే మనం అడ్మినిస్టర్ చేయవచ్చు. అడ్మినిస్టర్ చేసిన తర్వాత వచ్చే క్యూర్ ఎలా ఉంటుందంటే ర్యాపిడ్లీ, పర్మనెంట్లీ, ష్యూర్లీ, రాడికల్లీ అని చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా హోమియోపతిక్ క్యూర్ అనేది ఉంటది అని చెప్తున్నారు అనమాట. విచ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ద డిసీజ్. అంటే ఇప్పుడు ఏంటి ఒక 10 member మాబ్ అనేది చెప్పుకున్నాం కదా, 10 member మాబ్ కి 10 member పోలీస్ సరిపోదు, దానికంటే ఎక్కువ ఫోర్స్ కావాలి. మన పోలీస్ ఫోర్స్ అనేది ఇంకా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే ఏంటి వాళ్ళు చూసినప్పుడే తగ్గిపోవడం కానీ లేదంటే పోరాడుతుంటూ తగ్గిపోవడం కానీ జరుగుతుంది. అంటే చూసినప్పుడే తగ్గిపోయింది అనుకో వితౌట్ ఫీవర్ గా తగ్గిపోతుంది. అది పోరాడుతూ వాళ్ళు 10 members ఉన్నప్పటికీ ఇంకా మన 20 member పోలీస్ తోనే ఇంకా గొడవ పడుతున్నారు అనుకోండి, ఆ క్రమంలో వచ్చేటువంటి ఫీవర్. అప్పుడు ఏం చేయాలి, వెయిట్ చేయాలి. ఎందుకంటే మన పోలీస్ ఫోర్స్ డెఫినెట్లీ తరిమేస్తుందని మనకు ఐడియా ఉంది కాబట్టి ఆ ఫోర్స్ వచ్చేసావు. అంటే ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటూ మనం అడ్మినిస్టర్ అనేది చేయాలి. ఇది హోమియోపతి క్యూర్ అనేది మనం లాస్ట్ 26th కానీ 27th కానీ చెప్పుకున్నాం అనమాట. ఇది ఒక్కసారి ఇప్పుడు మాస్టర్ గారు తెలుగు వర్షన్ లో చూసేసి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఈ విధముగా పరిశీలించిన పర్యవసానం ఏమనగా ఒక వ్యాధి యొక్క వేదనలను అంతకన్నా విస్పష్టంగా ఉత్పాదించు చేయగల ప్రభావం మీదనే
ఔషధం యొక్క శక్తి ఆధారపడి ఉన్నది. అంటే ఔషధం యొక్క శక్తి వ్యాధి శక్తి కంటే రెట్టింపుగా ఉండాలి, అంటే ఎక్కువ మోతాదులో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అప్పుడు మాత్రమే మనకి ఒక క్యూర్ అనేది ఏర్పడుతుంది అని ఇక్కడ మనకి ఈకే గారు కూడా ఈ తెలుగు బుక్ లో రాయడం జరిగింది, తెలుగు ఆర్నాంలో. సో ఇప్పుడు ఇంతవరకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చంద్రబాబు చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్కి వెళ్దాం. థ్యాంక్ యూ. శుభోదయం అందరికి, నమస్కారం. ఆచార్యమావయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. చాలా మంది అడుగుతుంటారు, హోమియోపతి సన్నగోళీలే కదా, తెల్లగా ఉంటాయి, అన్ని ఒకటిలా ఉంటాయి, మరి అది ఎట్లా పనిచేస్తుంది, అందులో మందు ఎట్లా ఉంటుంది కదా, చాలా మందికి పెద్ద డౌట్ ఇది ఫిజిల్. అందుకని అది తెలియకనే అలవద్దు వాళ్ళు ఏం చేస్తారంటే హోమియోపతిని బ్లేమ్ చేస్తారు. యాక్చువల్గా హోమియోపతి ఈజ్ ఏ సైంటిఫిక్ ఆర్టిస్టిక్ థెరపీ. గుర్తుపెట్టుకోండి, చాలా హనుమాన్ ఆఫ్టర్ ఏ లాట్స్ ఆఫ్ అబ్జర్వేషన్ బై ది నేచర్ని చూసి అబ్జర్వ్ చేసి నేచర్లో ఉండే లాస్ని వైద్య విధానంగా ఇవ్వడం ఒక పెద్ద అద్భుతం, ఆవిష్కరించడం జరిగింది. చాలా అద్భుతమైన ఆవిష్కరణ. ఎట్లా అంటే ఫస్ట్ ఏం చేసినటువంటి 26 సమాజంలో నేచర్స్ లా ఆఫ్ క్యూర్, ప్రకృతిలో ఎట్లా క్యూర్స్ జరుగుతున్నాయి, నివారణలు జరుగుతున్నాయి, అది గమనించింది. ఫస్ట్ ప్రకృతిని గమనించింది 26%. So a weaker dynamic affection is permanently extinguished by the stronger one if the latter one is very similar to the former in its manifestations. అంటే సిమిలర్గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయి, సిమిలర్గా లేకపోతే జరగవు. మళ్ళీ అది సిమిలర్గా లేనిది మళ్ళీ తర్వాత చదువుకుంటాం, అక్కడ క్యూర్ జరగవు. అంటే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అనుకో, ఒక కానిస్టేబుల్ వీరంగం చేస్తున్నాడు ఆయనే, అయిన తర్వాత ఆయనకి కరెక్ట్గా చెక్ చేయాలంటే ఏంది, ఓ ఇన్స్పెక్టర్ తీసి పెట్టాలి. అప్పుడు కామ్ ఓడిపోతాడు. ఎందుకో సిమిలర్, హై క్యాడర్, అవునా లేదా, ఎస్ఆర్ టెలివిజన్లో పడతాడు. అయిన తర్వాత ఏమిటది
ఈ కానిస్టేబుల్ వెళ్ళిపోయిండు, మనం ఇచ్చిన ఇన్స్పెక్టర్ అవుతారు. ఆర్టిఫిషియల్ హయ్యర్ పవర్, దానికి పరిమాణం మెడిసిన్ యొక్క పరిమాణం ఎక్కువ ఉండదు కనుక అది కూడా డిజాల్వ్ అయిపోతుంది. సో ద ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్, హెల్త్ ఈస్ పర్మనెంట్ and healed. The patient became healthy. That is the therapy given by our master. First he observed the nature law of cure. ఒక చిన్న దీపాన్ని ముట్టించినాడు రాత్రిపూట ఎంతో వెలుగు వస్తుంది. అయిన తర్వాత ఉదయం సూర్యుడు రాగానే ఏమవుతుంది, ఆ దీపం గుడ్డి దీపం అయిపోతుంది. అసలు దీపం ఉన్నట్టే తెలియదు, మొత్తం సూర్యుని ప్రకాశం అనిపిస్తుంది. ఏంది అంటే మామూలు మనం కూడా అందరం మస్తు చాలాసార్లు చూస్తున్నాం, కానీ మనకి ఆ థాట్ తట్టదు కదా. ఆయన తట్టిందప్ప. ఏం జరుగుతుంది ప్రక్రియ? అందరూ పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కనుక్కున్నది అదే వేలో. యాపిల్ ఎన్నోసార్లు పోయి ఉంటుంది, మనం చూస్తుంటాం, కానీ న్యూటన్ మాత్రం ఆ రోజు చూసినప్పుడు మాత్రం అది తట్టింది. ఎందుకు పడిపోయింది యాపిల్, కింద పడాలి పైకి ఎందుకు పడట్లేదని. అట్లా హనుమాన్ గారు ఎందుకు ఇట్లా జరుగుతుంది సృష్టిలో? వీకర్ డైనమిక్స్ ఎందుకు అది పర్మనెంట్ గా వెళ్ళిపోగలుగుతుందని అబ్జర్వ్ చేసిన తర్వాత 26th అపార్జంలో అది మనకు దాన్ని అబ్జర్వ్ చేసి దీన్ని వైద్య ప్రక్రియలో మనం ఉపయోగిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు హనుమాన్ గారు. అనుకొని ఏ క్యూరేటివ్ పవర్ ఆఫ్ మెడిసిన్స్ దేర్ ఫోర్ డిపెండ్స్ ఆన్ దేర్ సిమ్టమ్స్ సిమిలర్ టు ద డిసీజ్. డిసీజ్ అంటే ఏదైనా ఉందా? వ్యాధి లేదు లోపల, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ డిస్ఈజ్డ్ వైటల్ ఫోర్స్, ఓన్లీ డిస్ఈజ్డ్ వైటల్ ఫోర్స్. ఈజ్ లేనిదే డిసీజ్ అంతే. అయిన తర్వాత డిపెండ్స్ ఆన్ దేర్ సిమ్టమ్స్ సిమిలర్ టు ద డిసీజ్ బట్ సుపీరియర్ టు ద స్ట్రెంగ్త్. క్యూరేటివ్ పవర్ ఆఫ్ ది మెడిసిన్ అన్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. క్యూరేటివ్ పవర్ ఆఫ్ ది మెడిసిన్ అంటే ఔషధంలో ఉండే నివారించే ఉండే శక్తి ఏదైతే ఉందో అది ఇచ్చినప్పుడు అది ఏం చేయాలి? వ్యాధి కన్నా కొంచెం బలంగా వ్యాధితో సారూప్య లక్షణాలను కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, హోమియోపతి సార్ మంది ఇచ్చినాం సార్, తలనొప్పి వచ్చింది, బ్రయోన్ ఇస్తే 10 ml 50 ml కూడా తగ్గలేదు సార్ అంటాడు వచ్చి పెద్దగా. ఒకటి వచ్చి మలబద్ధకం సార్, నక్సోమ్కి 10 ml ఇచ్చినా సార్, నక్సోమ్కి ఇచ్చిన 10 ml, అల్యూమినా 10 ml ఇచ్చినాం సార్, ఓపియం 10 ml ఇచ్చినాం, తగ్గట్లేదు సార్, హోమియోపతి పనిచేయట్లేదు సార్ అంటాడు. హనుమాన్ ఇచ్చినది ఆర్గన్ సరిగా చదువుకోలేదు అని లెక్క. గుర్తుపెట్టుకోండి, వైద్యం తప్పు కాదు, డాక్టర్ తప్పు. గుర్తుపెట్టుకోండి, వైద్యం తప్పు ఎప్పుడు కాదు. ఎందుకంటే హనుమాన్ గివెన్ దిస్ సైన్స్ అండ్ ద నేచర్స్ లా ఆఫ్ క్యూర్. ఇక్కడ ఏమన్నాడు? దేర్ సిమ్టమ్స్ సిమిలర్ టు ద డిసీజ్ బట్ సుపీరియర్ ఇన్ స్ట్రెంగ్త్. సిమ్టమ్స్ ఎప్పుడు సిమిలర్ అవుతేనే పనిచేస్తుంది, సిమ్టమ్స్ సిమిలర్ కాకపోతే పనిచేయదు. గుర్తుపెట్టుకోండి, అస్సలు పనిచేయదు. ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇంటికి మనం పోతాం, కానీ పక్క ఇంటికి పోతామా? మనం పోలేం కదా. అట్లా సిమిలర్ సిమ్టమ్స్ ఉంటేనే అది పనిచేస్తుంది, లేదా పనిచేయదు. అని ఇచ్చిన ఆర్టిఫిషియల్ మెడిసిన్ కూడా సిమ్టమ్స్ సిమిలర్ గా ఉంటేనే వర్క్ చేస్తుంది. బట్ సుపీరియర్ ఇన్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఏమైంది? ఒక OnePlus సెల్ ఫోన్ ఉంటుంది కదా, ఇంకోటి ఏమైంది? ఒక పెద్ద OnePlus సెల్ ఫోన్ లాగానే కొంచెం పెద్ద సైజ్ సెల్ ఫోన్ తీసి పెట్టినాం, దీని మీద పెట్టేసిన. ఇది కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించదు. ఇది ఏమైంది? సస్పెండ్ అయిపోయింది. దాని తర్వాత దీనికి ఏమైంది? ఎగ్జిస్టెన్స్ లేదు. దీనికి ఔషధ పరిమాణం చాలా తక్కువ ఉంది, అది పొటెన్షియల్ అంటారు. అయిన తర్వాత ఇది కొంచెంకి డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు యాక్చువల్ ఈ పొజిషన్ లో కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ కనిపించవచ్చు కూడా, తలలో కొంచెం ఎక్కువైనట్టు అనిపించవచ్చు, లేకపోతే ఏవైతే ఉన్నాయో కొంచెం బాధ ఉద్రేకం అనిపించవచ్చు. ఎందుకు? న్యాచురల్ డిసీజ్ కానీ కొంచెం ఆర్టిఫిషియల్ డిసీజ్ పెద్దది, బట్ ఇట్ ఈస్ సిమిలర్. అసలు ఇట్ ఈస్ సిమిలర్, ఇట్ ఈస్ వన్ ప్లస్ కదా, కానీ ఇది అప్పుడే సస్పెండ్ చేయగలుగుతుంది. ఇగో ఇప్పుడు కనిపించింది కదా, కనిపించిందా? న్యాచురల్ డిసీజ్ కనిపించాలి, న్యాచురల్ డిసీజ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ కనిపించాలి. అయిన తర్వాత ఏమైంది? ఇది వెళ్ళిపోయింది, న్యాచురల్ డిసీజ్ వెళ్ళిపోయింది. తర్వాత దీని ఎగ్జిస్టెన్స్ లేదు ఎక్కువ, అందుకని ఇది కూడా వెళ్ళిపోయింది. క్లియర్?
అదనమాట. అట్లా హోమియోపతి సిమిలర్ గా ఉంటేనే పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సిమిలర్ లేకపోతే మాత్రం పనిచేయదు. సార్ నేను లెడబాల్ 6 హైపర్కమ్ 6 అన్ని కల్పించిన సార్ అంటే కాదు. ఎందుకు? యువర్ డ్యూటీ ఈజ్ నాట్ టు క్యూర్, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది ఆర్టిఫిషియల్ డిసీజ్, సో దట్ ఈచ్ ఇండివిజువల్ కేస్ ఆఫ్ ది డిసీజ్ మోస్ట్లీ షూర్లీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నారు? ఖచ్చితంగా ఎవరైనా బాంటూ రాసిస్తాం మనం. హనుమాన్ గారు చెప్తున్నారు ఇక్కడ, షూర్గా, రాడికల్లీ, మొత్తం సమూలంగా, ర్యాపిడ్గా. హోమియోపతి స్లో కాదు, చాలా హ్యాపీగా పనిచేస్తుంది. మనం ట్రీట్మెంట్ ఆఫ్ ది అందరూ కూడా చదువుకుంటాం ర్యాపిడ్లీ అంటే ఎట్లా అనేది, స్టాండర్డ్ పర్సన్ కూడా చదువుకున్నాం. ర్యాపిడ్లీ అండ్ permanently annihilated and removed only by the medicine capable of producing in the most similar complete manner. ఇది సిమిలర్ డిసీజ్ గా సిమిలర్ లక్షణాలు ఉన్న వాటి మీద మాత్రమే ఇచ్చినప్పుడు మాత్రమే వర్క్ చేస్తే గుర్తుపెట్టుకోండి, లేకపోతే పనిచేయదు, అసలు పనిచేయదు. విచ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆర్ ది స్ట్రాంగర్ దాన్ ద డిసీజ్. ఆ యొక్క రోగానికన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. ఐ థింక్ you understand this method, what is given by our master Hanuman and master AK, beloved master. ఈ విధంగా పరిశీలించిన పర్యవసానమైనగా వ్యాధి యొక్క వేదనలు అంతకన్నా స్పష్టంగా ఉత్పాదింపగల ప్రభావం మీదనే ఔషధం యొక్క శక్తి ఆధారపడి ఉంది. ఇట్ ఈస్ ద క్యూరేటివ్ పవర్ ఆఫ్ ది మెడిసిన్ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్ సిమిలారిటీ ఓన్లీ, సిమిలర్ గుర్తుపెట్టుకో, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, వీలున్న వాళ్ళు కెమెరాలు ఆన్ చేసుకుంటే మీకు అర్థమైందా, ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కావట్లేదు అని కొంచెం అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంకొంచెం స్టెప్ ముందుకు వెళ్తా, లేకపోతే ఇంకా అర్థం కావట్లేదు అనుకో ఇందులో కూర్చుంటాం. ఓకేనా? వీలున్న వాళ్ళు కెమెరాలు ఆన్ చేసుకుంటాం. ఓకే, సరే, విల్ గో ఫర్దర్ అవర్ సబ్జెక్ట్. Okay. ఏం చెప్పుకుంటున్నాం మనం అందరం? క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అడ్వాన్స్ లో చదువుకుంటున్నాం. మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ డిసీజెస్. అక్యూట్ డిసీజ్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్, అది మనం చదువుకుంటున్నాం కదా, అవునా లేదా? అక్యూట్ డిసీజెస్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్, అది మనం చదువుకుంటున్నాం. ఓకే, సరే. అక్యూట్ డిసీజ్ మేనేజ్మెంట్ లో ఏం చదువుకున్నాం? పటగా చెప్పండి ఒక 2 నిమిషాలు. ఇంకా ఇక్కడికి రాలేదు మీరంతా కూడా, అక్యూట్ డిసీజ్ కి రాలే. చెప్పండి. అక్యూట్ డిసీజ్ మేనేజ్మెంట్ ఎంతవరకు చదువుకున్నాం మనం? ఏం చదువుకున్నాం చెప్తారా ఎవరైనా ఫాస్ట్ గా? స్క్రీన్ చూసి చెప్పండి. ఎవరైనా? ఆనంద్ సార్, కంచర్ల ఆనంద్ సార్. సార్ ఈ స్లైడ్ వరకే చెప్పాం సార్. వితౌట్ మెడిసిన్ టెర్మినేటెడ్ సార్. ఈ 5th పాయింట్ వరకే చెప్పారు సార్. చెప్పండి. తరుణ వ్యాధులు అంటారు దీన్ని తెలుగులో. తరుణ వ్యాధులు అంటే చాలా మందికి ఒకేసారి రావడాన్ని తరుణ వ్యాధులు అని తీసుకోవచ్చు మనం. దాన్ని అక్యూట్ డిసీజెస్ కింద. తరుణ వ్యాధులు అంటే జలుబు, దగ్గు, అంటే సీజనల్ వచ్చే జ్వరాలు, ఇవన్నీ తరుణ వ్యాధుల కింద అక్యూట్ డిసీజెస్ కింద తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. తేజ, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి తేజ? తరుణ వ్యాధులు అన్నారు కదా ఇంతకుముందు,
దాని యొక్క లక్షణాలు ఏంది నేను చెప్పుకుంటూ పోతే మీకు ఎంత అర్థమైందో మాకు తెలియాలి కదా. తేజ, రామారావు గారు, అరుణజ్యోతి గారు, నిర్మల టీచర్ గారు, ఎవరైనా సరే మీకు ఇలా తరుణ వ్యాధిలో ఏ లక్షణాలు ఉన్నాయి? ఫైవ్ క్యారెక్టర్స్ ఉంటాయి సార్. ఏం పేరు? ఎవరు చెప్తున్నారు? 5 క్యారెక్టర్స్ ఉంటాయి సార్. ఎవరు చెప్తున్నారు పేరు? చెప్పండి సార్. ఎవరు చెప్తున్నారు? మీ పేరు చెప్పండి. ఎవరు చెప్తున్నారు? భాస్కర్ రావు సార్. సార్ ఒక్క నిమిషం తర్వాత చెప్తున్నారు మిమ్మల్ని. అలాగే సార్. వేరే వాళ్ళు అడుగుతున్నాను. నాగరాజు గారు. సార్ తరుణ వ్యాధులు అలా సడన్ గా మనకు వస్తుంటాయి సార్. వచ్చి కొంతకాల వ్యవధి వరకు ఉండి తర్వాత వ్యాధి నయమవడం కానీ లేదంటే పేషెంట్ ను ఇబ్బంది పెట్టి మృత్యుకు గురి జరగడం జరుగుతుంటుంది సార్. ఇవి ఆరంభము, ఉధృతి, నివారణ. చాలా బాగా చెప్పారు, చాలా సింపుల్ గా చెప్పారు, చాలా ఎగ్జాక్ట్, వెరీ సూపర్. చెప్పండి. ఇవి మందు వేసినా పోతాయి. మందు వేసినా తగ్గుతుంది, వేయకపోయినా తగ్గుతుంది, కానీ ఒకసారి చనిపోయే ప్రమాదాలు ఉంటాయి తరుణ వ్యాధులు. అందుకని మెడిసిన్ మనం వాడితే మంచిది. నెక్స్ట్ ఇంకా అది ఇండిస్పోజిషన్ అంటాం, మళ్ళీ అది వేరే తర్వాత చదువుకుంటాం. నెక్స్ట్ ఇంకా చెప్పండి. డిసీజ్ క్లాసిఫికేషన్ బై హనీమాన్. ఉధృతంగా వస్తాయండి సార్. సుబ్రహ్మణ్యం సార్ చెప్పండి. ఉధృతంగా వస్తాయి, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సరే, ఓకే ఇంకా అక్యూట్ డిసీజ్ లో ఏం చదువుకుంటున్నాం? డిసీజ్ క్లాసిఫికేషన్ లో ఏం చదువుకున్నాం చెప్పండి. రామారావు గారు చెప్తారా ఏమన్నా? సరే, అక్యూట్ డిసీజెస్ 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాము. ఇండివిజువల్ డిసీజెస్, స్పోరాడిక్ డిసీజెస్, ఎపిడమిక్ డిసీజెస్. ఎపిడమిక్ అంటేనేమో మనకి చెప్పండి, మనకు ఏరియా, రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఒక పరిధిలో, ఒక పరిమిత పరిధిలో, నిర్ణీతమైన పరిధిలో వచ్చేటటువంటివి ఎపిడమిక్. ఎగ్జాక్ట్లీ. ఒక పరిధిలో ఒక కారణం చేత ఒకే లక్షణాలు, సిమిలర్ లక్షణాలతో, సారూప్య లక్షణాలతో చాలా మంది ఒకటేసారి బాధపడుతుంటే దాన్ని ఎపిడమిక్ డిసీజ్ అంటారు. ఓకే, ఎగ్జాక్ట్లీ, పర్లేదు. నెక్స్ట్ ఇంకెవరన్నా? నెక్స్ట్ కానీ చెప్తున్నాండి. ఇంకా రామకృష్ణ గారు. స్పోరాడిక్ ఎపిడమిక్ కి కూడా డిఫరెన్షియేషన్ కూడా చెప్పిండు లాస్ట్ టైం. ఒక్క నిమిషం మేడం, ఇంకోరు చెప్పండి, ఇంకోరు ఛాన్స్ ఇద్దాం. నెక్స్ట్ ఇంకోరు సరస్వతి గారు, రామకృష్ణ గారు, వెంకటరమణ గారు స్పోరాడిక్ డిసీజ్ గురించి అని చెప్తారా? స్పోరాడిక్ కానీ ఇండివిజువల్ అని ఆ రెండు. గిరి గారు చెప్పండి. దేవగిరి గారు చెప్పండి. ఇండివిజువల్ ఇంకా స్పోరాడిక్ ఉన్నాయి. ఫాస్ట్ అయిపోండి, ఎందుకంటే మనకు చదువుకుంటూ క్లాసులు అన్ని పోతే మనకి ఎంతవరకు వచ్చిందో అర్థం కావాలి కదా, అవునా లేదా? శ్రీలక్ష్మి, స్పోరాడిక్ డిసీజ్ అంటే ఏంటి, ఇండివిజువల్ డిసీజ్ అంటే ఏంటి చెప్పండి ఫాస్ట్ గా. తేజ లేదా ఆనంద్ కంచర్ల, అరుణజ్యోతి గారు, రామారావు గారు, ప్రగతి మేడం గారు. సకారణమైన తరుణ వ్యాధులు అని చెప్పింది సార్. స్పోరాడిక్ డిసీజ్ అంటే సకారణ తరుణ వ్యాధులు. ఓకే, బాగుంది. ఇంకా ఏ లక్షణాలు ఉంటాయి స్పోరాడిక్ డిసీజ్ లో ఉండే లక్షణాలు ఏంటి? అంటే వెదర్ చేంజెస్ వల్ల వచ్చేవి తీసుకోవచ్చు.
టెల్యూరిక్ అండ్ మెటీరియలిక్ కాజెస్ కదా, వాటిని స్పోరాడిక్ డిసీజ్ అంటారు. అక్యూట్ డిసీజ్ విచ్ అటాక్ సెవరల్ పర్సన్స్ అట్ ది సేమ్ టైం హియర్ అండ్ దేర్, స్పోరాడికల్లీ, దాని పేరు వర్డ్లోనే ఉంది స్పోరాడికల్లీ, అక్కడక్కడ అని. సమ్ ఎక్సైటింగ్ కాస్. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఎవరైనా సరే చెప్పండి, ఇంక పర్లేదు, అయిపోయింది, అందరు టచ్ చేసినాం. చెప్పండి, నిర్మల్ టీచర్ చెప్పండి, ఎవరైనా చెప్పండి, పర్లేదు. చెప్పండి, స్పోరాడిక్ డిసీజ్ అంటే ఏంటి? స్పోరాడిక్ అంటే అదే సార్, ఇప్పుడు ఎక్సైటింగ్ కాజెస్, స్పెషల్ కాజెస్, ఇప్పుడు వర్షంలో తడవటం వల్ల ఎక్కువ కావటము, తర్వాత అంటే పర్టికులర్ కాజ్ తోటి వచ్చేటటువంటివి స్పోరాడిక్ డిసీజెస్ అని అనుకుంటున్నాను. వర్షంలో తడిసేది ఇండివిజువల్ వస్తాయి మళ్ళీ. ఓకే ఓకే ఓకే, ఎక్కువ కొన్ని కారణాలు, మందికి ఒకే కారణం చేత ఎక్కువ మందికి ఎగ్జాక్ట్లీ వాతావరణ మార్పు, ఎగ్జాక్ట్లీ, లేదా ఎర్త్లీ కాజెస్, సాయిల్ భూమిలో మార్పులు, నీరులో మార్పులు, వీటి వల్ల కొన్ని కారణాల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. కానీ ఒకటే ప్రదేశంలో కాకుండా వేరే వేరే ప్రదేశాల్లో ఎఫెక్ట్ చూపిస్తారు. వాతావరణ మార్పులు తీసుకోవచ్చు, మనం చెప్పాం కదా మన ఎగ్జాంపుల్ కూడా, మన ఇది ఒకటే వాతావరణం మారినప్పుడు ఒంగోలు కొంతమంది జలుబు దగ్గులని, ఇక్కడ కొంతమంది జలుబు దగ్గులని, ఇంకొంత జలుబు దగ్గులని, వాటిని స్పోరాడిక్ డిసీజ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎపిడమిక్ కి ఇప్పుడు ఈ కరోనా వచ్చేసి దాన్ని పాండమిక్ అంటారు. అదే అంటే ఎక్కువ ప్రదేశం అంటే ఓవరాల్ గా ఎక్కువ ప్రదేశం అయితే పాండమిక్ అంటారు సార్. అవును, పాండమిక్, అవును. నెక్స్ట్ ఈ రెండు మనం చెప్పుకున్నాం పోయినసారి, స్పోరాడిక్ డిసీజ్ చెప్పుకున్నాం, ఎపిడమిక్ డిసీజ్ వరకు చెప్పుకున్నాం. ఏం భాస్కర్రావు సార్, అవునా? ఎస్ సార్, ఎస్ సార్. ఇంతవరకు ఎపిడమిక్ డిసీజెస్ రాశాం. మెంటల్ కాజెస్ వరకు చెప్పాం సార్, మెంటల్ కాజెస్ వరకు చెప్పారు. ఓకే, ఎపిడమిక్ డిసీజెస్ వరకు చెప్పుకున్నాం. ఎనీ డౌట్స్? ఒక్కసారి మళ్ళీ ఈ అక్యూట్ కి, స్పోరాడిక్ కి, ఎపిడమిక్ కి ఒక్కసారి డిఫరెన్షియేషన్ ఒక్కసారి చెప్పరా సార్? చెప్పుకుంటా. సరే, ఓకే, సరే సరే. అక్యూట్ మొత్తం ఒకసారి మీకు, ఎందుకంటే అంత యాక్టివ్గా అనిపించాలి ఇలా, అందుకని అక్యూట్ డిసీజ్ అంటే తరుణ వ్యాధులు. వీటిలో అక్యూట్ డిసీజ్ విచ్ ఆర్ డ్యూ టు ట్రాన్సియంట్ ఎక్స్పోజర్ ఆఫ్ ది లేటెంట్ సోరా, గుర్తుపెట్టుకోండి డెఫినేషన్. అయితే ఈ సోరామయాజం లోపల విపాకము ఉన్న వాళ్ళకి మాత్రమే డిసీజెస్ వస్తాయి. వర్షంలో 5-6 మంది 5-6 మందికి సర్దులు రావు, కొంతమందికే వస్తాయి. ఎవరికైతే విపాకం ఉంది, అండర్లైన్ ఉంటే వాళ్ళకి మాత్రమే దానికి సంబంధించిన లక్షణాలు తరుణ వ్యాధిగా వస్తాయి అన్నమాట. అర్థమైంది? అందుకని ఎక్స్పోజర్ ఆఫ్ ది లేటెంట్ సోరా అన్నారు, బై సమ్ ఎక్సైటింగ్ కాస్, ఏదైనా సరే. అయితే వాటికి స్పెసిఫిక్ ఆన్సెట్ ఒక కారణము, స్లో ఆర్ ర్యాపిడ్ ప్రాసెస్, కొన్ని స్లోగా ఉండొచ్చు, కొన్ని ర్యాపిడ్గా ఉండొచ్చు, కానీ నాట్ వెరీ స్లో. నెక్స్ట్, ఫినిష్ దేర్ కోర్స్ మోర్ ఆర్ లెస్ క్విక్లీ, విత్ ఇన్ వన్ మంత్ లోపల మొత్తం ఆల్మోస్ట్ దాని డిసీజ్ బట్టి క్లియర్ అవుతాయి. దాన్ని కూడా చెప్పాను మీరు. తలనొప్పులు అవైతేనేమో డేస్ లో తగ్గుతాయి, జ్వరాలు అయితేనో 2 days లో తగ్గుతాయి, కోల్డ్ కాఫ్స్ అయితేనేమో ఒక 1 week లో తగ్గుతాయి, న్యూమోనియా కానీ టైఫాయిడ్ కానీ అటువంటివి అయితేనేమో 1-2 weeks లో తగ్గుతాయి. ఇంతవరకు ఇది అనమాట. అంతేగాని స్లో అని కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. డ్యూరేషన్ ఆఫ్ సఫరింగ్ ఈస్ ఫిక్స్డ్, ఆల్వేస్ మోడరేట్. వితౌట్ మెడిసిన్ కెన్ టర్మినేట్ ఇట్ సెల్ఫ్ ఆర్ రికవరీ బై డెత్ కదా. ఇది నెక్స్ట్, సర్జికల్ కేసెస్, డైనమిక్ కేసెస్. ఇవి సర్జికల్ కేసెస్ అంటేనేమో సర్జరీ అవసరం ఉండేవి కదా, అవి మన తర్వాత చెప్పుకుందాం. డైనమిక్ కేసెస్ డిసీజెస్ అంటే లోపల నుంచి, సర్జికల్ డిసీజెస్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎక్యూట్, అది ఇంజురీస్, బైట్స్, బర్న్స్, ఇవన్నీ కూడా ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. వాటికి ఎక్స్టర్నల్ కూడా మనం ఒకసారి అవసరం వస్తే దానికి ఫ్రాక్చర్ అయితే సెట్ చేసి కరెక్ట్గా ఉంచడం, ఇలాంటివి చేసుకోవాలి. డైనమిక్ డిసీజెస్ అంటే లోపల నుంచి డైనమిక్ ఫోర్స్ యొక్క డిఫరెన్సెస్ వల్ల వచ్చేవి ఎక్యూట్ డిసీజ్ అండ్ క్రానిక్ డిసీజ్. ఎక్యూట్ డిసీజ్ లో మళ్ళీ మనం 3 లాగా చదువుకుంటాం, ఇండివిజువల్, స్పోరాడిక్ అండ్ ఎపిడమిక్. ఓకే, ఇండిస్పోజిషన్ అంటే ఏ స్లైట్ ఆల్టరేషన్ ఇన్ ద హెల్త్, ఆగంతుక తరుణ వ్యాధులు అంటారు వీటిని. ఇందులో దీనికి మందు అక్కర్లేదు, లైట్ గా మనం కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు, ఆహార విహారాలు మార్పు చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి.
దాన్ని ఇండిస్పోజిషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్పోరాయిడ్ డిసీజ్. ఇది మీరు అడిగింది. స్పోరాయిడ్ డిసీజ్, acute disease which attacks several persons at the same time here and there. ఇక్కడ ఏమైంది, ఎపిడమిక్ లోనేమో సేమ్ కాజ్ కానీ ఒకటే ప్రదేశం కాదు, వేరే వేరే ప్రదేశాలు. ఎపిడమిక్ లో మాత్రం ఒకటే ప్రదేశం, స్పోరాడిక్ లోనేమో ప్లేస్ వేరు వేరు. డ్యూ టు ఎక్స్పోజర్ టు ది సమ్ ఎక్సైటింగ్ కాజ్, కొన్ని కారణాల వల్ల అవి ఏర్పడతాయి. వాటిని స్పోరాయిడ్ డిసీజ్ అంటారు. ఇంతకుముందు చెప్పిన ఒక వాతావరణ మార్పు వచ్చింది అనుకో, మన బాగా తుఫాన్ వాతావరణం వచ్చింది, కొందరికి ఇక్కడ జలుబు దగ్గులు వచ్చినాయి, కొందరికి వేరే దగ్గర అది వనపర్తిలో జలుబు దగ్గులు వచ్చినాయి, కొందరికి హైదరాబాద్లో జలుబు దగ్గులు వచ్చినాయి. ఇక్కడ కాజ్ అందరికీ సేమే, వాతావరణమే మార్పే, కానీ లక్షణాలు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి, అన్ని సిమిలర్ గా ఉండవు, డిఫరెంట్స్ గా. అందుకని మన లక్షణాలు ఎందుకు ఈ క్లాసిఫికేషన్ అని మన గారు ఇచ్చినంటే మనకు ట్రీట్మెంట్ ఈజీగా కావడానికి అన్నమాట, త్వరగా పట్టడానికి. అయితే అటువంటి డిసీజ్ లో మాత్రం నీకు సిమ్టమ్స్ క్లియర్గా తీసుకోవాల్సిందే. అంతేగాని హైదరాబాద్లో వాతావరణ మార్పు వచ్చింది, వాళ్ళు ఎలకమర పనిచేసింది కదా, నార్కంలో వాళ్ళకి వీళ్ళకి కూడా ఎలకమర ఇద్దామని కాదు. ఇక్కడ మెర్క్సాల్ ఉండొచ్చు, ఇంకోరికి ఫాస్ఫరస్ కదా, ఇంకోటి సెపియా ఉండొచ్చు వాతావరణ మార్పుల వల్ల. అందుకని సిమ్టమ్స్ అని తీసుకుని మాత్రమే మందు ఇవ్వాలి. కానీ డిసీజ్ లక్షణాలు సేమ్ ఉండొచ్చు, హైదరాబాద్లో జలుబు దగ్గర ఉండొచ్చు, ఇక్కడ జలుబు దగ్గరలో ఉండొచ్చు, కానీ సిమ్టమ్ చేంజ్ వల్ల మాత్రం మారుతూ ఉంటాయి. దాన్ని స్పోరాయిడ్ డిసీజ్ అంటారు. ఓకే, అర్థమైందా మీకు? నెక్స్ట్ ఎపిడమిక్ అంటే ఇక్కడ అక్యూట్ డిసీజ్ విచ్ అటాక్ మెనీ పర్సన్స్ విత్ ద సిమిలర్ సఫరింగ్స్ విత్ ద సేమ్ కాజ్, ఒకటే కారణం. ఇక్కడ ఏమైంది, ఎపిడమిక్ డిసీజ్ అంటే కండ్ల కలక వచ్చింది, ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కండ్ల కలక ఏమైంది, ఎపిడమిక్ డిసీజ్ వచ్చింది అప్పుడు ఒక 5-6 years బ్యాక్. సిమిలర్ లక్షణాలతో ఒకరికి కళ్ళు ఎరుపు, నొప్పి, వాపు, లాగడం, నెక్స్ట్ ఇంకొకరికి వాళ్ళకు కూడా అట్లా రావడం, ఇట్లా దాదాపుగా చాలా మందిలో ఉంటాయి. ఒక 100 మందిలో 60 మంది, 50 మంది, 40 మందికి అట్లా ఒకే లక్షణాలతో ఉన్న డిసీజ్ వచ్చినాయి. వాటిని ఎపిడమిక్ డిసీజ్ అంటారు. విత్ ద సేమ్ కాజ్, ద సిమిలర్ సఫరింగ్స్, అంటే మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండవు ఇందులో, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అయితే అందులో కూడా మనం ఇండివిజువలైజేషన్ చూసుకోవాలి అనుకో, అది వేరే విషయం. అందుకని చెప్తున్నా, సిమిలర్ సఫరింగ్స్ ఉంటాయి, దాన్ని ఎపిడమిక్ డిసీజ్ అంటారు. వీటిని ఏమంటారు తెలుగులో? ఎపిడమిక్ డిసీజ్ ఏమంటారు? ఆగంతుక వ్యాధులు. ఎగ్జాక్ట్, తాత్కాలిక ఆగంతుక వ్యాధులు, విధ్వంసకరమైన అంటువ్యాధులు. ఎపిడమిక్ డిసీజ్ విధ్వంసకరమైన అంటువ్యాధులు. ఓకే, అక్యూట్ డిసీజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ కాజెస్ అనేదేమో స్పోరాయిడ్ డిసీజ్. అవి సకారణమైన తరుణ వ్యాధులు, సకారణమైన ఒక కారణం చేతి వచ్చే తరుణ వ్యాధిని స్పోరాయిడ్ డిసీజ్ అంటారు. నెక్స్ట్ మూడోది ఇండివిజువల్ డిసీజెస్. ఇండివిజువల్ డిసీజెస్ అంటే ఇప్పుడు ఇంతవరకు క్లియరా మీకు అంతా? క్లియర్ అందరికి? ఓకే, సరే. స్పోరాయిడ్ డిసీజెస్, ఎపిడమిక్ డిసీజెస్, ఇండివిజువల్ డిసీజెస్. ఇండివిజువల్ డిసీజెస్ ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇండివిజువల్ డిసీజెస్ అంటే ఏంటి? విచ్ అటాక్ ఇండివిజువల్లీ వెరీ ఫ్యూ పర్సన్స్ here and there with different types of symptoms at different times. Acute disease అంటే which attack individually. నాకు వచ్చిన, నా కడుపు నొప్పి వచ్చిండొచ్చు, నేనేం చేసిన, నిన్న పూరి తిన్నా, నా కడుపు నొప్పి వచ్చింది. భాస్కర్ రావు సార్ ఏం చేసిండు, రాత్రి అంతా నిద్రపోకుండా ఎవరికో ఆఫీస్ వర్క్ చేయాల్సి వచ్చింది, ఆయన తలనొప్పి వచ్చింది. అయిన తర్వాత నిర్మల్ టీచర్ ఏం చేసింది, క్లాసెస్ వరుసగా తీసుకోవడం జరిగింది, ఆమెకి ఒక రకమైన నీరసం వచ్చింది. మరి అందరికి ఒకటిలా ఉన్నాయి సిమ్టమ్స్ కావు కదా, ఎవరి ఇండివిజువల్ కాజేషన్ బట్టి వాళ్ళ ఇండివిజువల్ సంబంధించిన డిసీజెస్ వచ్చినాయి కదా. వాటిని ఇండివిజువల్ డిసీజెస్, వ్యక్తిగతమైన వ్యాధులు. వ్యక్తిగతమైన వ్యాధులు ఎవరి కారణాలను బట్టి వాళ్ళకి వచ్చేస్తాయి. ఇవి రెగ్యులర్గా మనం చూసేవి ఇండివిజువల్ డిసీజెస్. అక్యూట్ డిసీజ్ విచ్ అటాక్ ఇండివిజువల్లీ very few persons here and there with different types of symptoms. గుర్తుపెట్టుకోండి, సేమ్ సిమ్టమ్స్ లేవు. ఎవరు కడుపు నొప్పి వచ్చింది, ఎవరు తలనొప్పి వచ్చింది, ఎవరు నీరసం వచ్చింది, నీరసము
నిస్త్రణ చేసింది. మరి సేమా కాదు. స్పోరల్ డిసీజ్లో సిమ్టమ్స్ సేమ్, ప్లేస్ చేంజ్. ఇండివిజువల్ డిసీజ్లో ప్లేస్ చేంజ్, సిమ్టమ్స్ చేంజ్, అన్ని చేంజ్. ఎపిడమిక్ డిసీజ్లో ప్లేస్ సేమ్, సిమ్టమ్స్ సేమ్. ఓకే, స్పోరల్ డిసీజ్లో ప్లేస్ సేమ్ కాదు, వేరే 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 వేరే. అట్లా మీరు ఒక టేబుల్ తయారు చేసుకోవచ్చు. టేబుల్ తయారు చేసుకుని కూడా చూసుకోవచ్చు. స్పోరాడిక్లో ఎపిడమిక్లోనేమో సిమ్టమ్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయి, ఎపిడమిక్లో ఇంకా సిమిలర్గా ఉంటాయి. స్పోరాడిక్లో అంత సిమిలర్ ఉండవు. ఇండివిజువల్లో అస్సలే ఉండవు. ఎవరు కడుపు నొప్పి అంటే ఎవరు తలనొప్పి, అట్లా ఇండివిజువల్ డిసీజ్ అంటారు. మరి ఇండివిజువల్ డిసీజ్కి ఎట్లా తగ్గించాలి అంటే ఎట్లా? సో విల్ గో ఫర్ ద ట్రీట్మెంట్ పార్ట్ నౌ. దేనికైనా సరే ఇదే రోల్ అనమాట. అప్రోచ్ ఫర్ ది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. కాజేషన్ ఫస్ట్ మనకు కేస్ టేకింగ్ చెప్పుకున్నాం కదా. కేస్ టేకింగ్ లో ఏముంది? కాజేషన్ ఉంది. ఫస్ట్ కారణాలు, వ్యాధి కారణం. ఓకే, ఒక వ్యక్తి వచ్చిండు, కడుపు నొప్పి వచ్చిండు. మనం ఫస్ట్ అడగాల్సిన లక్ష్యం ఏంటి అంటే ఎందుకు కదా. కాజేషన్, కారణం ఏంటి? ఏదైనా కావచ్చు కారణాలు. ఫిజికల్ కాజెస్ అంటే వాతావరణ భౌతిక కారణములు, ఫిజికల్ కాజెస్ ఏవి? ఒకటి వాతావరణ మార్పులు కావచ్చు. ఇది కోల్డ్ టు వామ్. చల్లదనం నుండి ఎండకు మారుతున్నప్పుడు వాతావరణ మార్పుల వల్ల వచ్చు లక్షణాలు, వచ్చు వ్యాధులని ఫిజికల్ కాజెస్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వామ్ టు కోల్డ్. ఎండాకాలం నుంచి వర్షాకాలం మారుతుంది, లేదా ఎండాకాలం, లేదా చలికాలం, లేదా వర్షాకాలం. ఇటువంటి కారణాల వల్ల వచ్చే వ్యాధుల్ని ఇండివిజువల్ డిసీజ్ కారణాలు అంటారు కదా. ఇవన్నీ వ్యాధి కారణాలు ఉండొచ్చు. ఒక ఐడియా. ఐస్ క్రీమ్స్ తిన్నాం, వెనిలా, బటర్ స్కాచ్. దాని తర్వాత వచ్చిన మోషన్స్ కానీ, జలుబు దగ్గరలు కానీ, గొంతు నొప్పులు కానీ, ఇవన్నిటిని కారణాలు అంటారు. ఇది ఫిజికల్ కాజెస్. ఓకే, ఇండివిజువల్ డిసీజ్ చదువుకుంటున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. ఏం సార్ అర్థమవుతుందా సార్? భాస్కర్ రావు సార్ అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, అలాగే సార్, అలాగే మాస్టర్. నెక్స్ట్ ఇవి ఫిజికల్ కాజెస్ అంటే వాతావరణ మార్పుల్లో వాటిలో ఫిజికల్ కాజెస్ ఏవైనా ఉండొచ్చు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతేగాని ఇవే అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఫిజికల్ కాజెస్ వేరే ఏవైనా ఉండొచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫిజికల్ కాజెస్ కావచ్చు కదా. శరీరానికి సంబంధించిన వ్యాధి కారణాలు ఏవైనా సరే ఫిజికల్ కాజెస్ ఎందుకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. భౌతిక కారణాలు, భౌతిక శరీరానికి సంబంధించిన భౌతిక కారణాల వల్ల వచ్చిన వ్యాధుల్ని తరుణ వ్యాధులు అంటారు. వర్షం జరగడం కావచ్చు, నిద్రలేమి కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు కదా. ఇది ఫిజికల్ కాజెస్, భౌతిక కారణాలు. మెంటల్ కాజెస్, మానసిక కారణంలో ఏవి? గ్రీఫ్, దగ్గర వాళ్ళు చనిపోతే. మెంటల్ షాక్ చెప్తాను, మళ్ళీ ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాయి. ముందైతే బ్రీఫ్గా చెప్పి మళ్ళీ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మనీ లాస్, హోమ్ సిక్, ఎక్సెసివ్ జాయ్, ఎక్కువ సంతోషం కూడా కారణమే. ఓకే, ఇది కారణం. ఫస్ట్ కారణం తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏమైంది? కోల్డ్ టు వామ్. ఎండాకాలం నుంచి చలికాలం నుంచి ఎండాకాలం వచ్చింది. వెదర్ చేంజెస్, కోల్డ్ టు వామ్. ఏ ట్రక్స్ ఉంటాయి అంటే చల్లని వాతావరణం నుంచి ఎండ వాతావరణం మారింది, లేదా వెదర్ చేంజెస్ అనుకోండి. వెదర్ చేంజెస్ ఫ్రమ్ కోల్డ్ టు వామ్. ఒక్క నిమిషం చెప్తాను కొన్ని, ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది కొన్ని పాయింట్స్. కోల్డ్ టు వామ్ లో చెప్తున్నాను. బ్రయోనియా, కాలిసల్, సల్ఫర్, సోరినం, ట్యూబర్కులం, ఇవి
ఓన్లీ రెమెడీస్ విచ్ ఇండికేట్స్ వెదర్ చేంజెస్ ఫ్రమ్ కోల్డ్ టు వామ్. ఓకే, ఏవి బ్రయోనియా ఉండొచ్చు, కాలిసల్ఫ్ KLI కాలిసల్ఫ్, సోరినం, సల్ఫర్, ట్యూబర్కులం, ఇవన్నీ కూడా కోల్డ్ టు వామ్. నెక్స్ట్ వామ్ టు కోల్డ్, ఎండాకాలం నుంచి చలికాలం మారింది. డల్కమెరా వస్తుందా? వామ్ టు వస్తుంది, డల్కమెరా కూడా వస్తుంది. వామ్ టు కోల్డ్, కోల్డ్ టు వామ్ అయిపోయింది. వామ్ టు కోల్డ్, వామ్ టు కోల్డ్, వామ్ టు కోల్డ్ అగ్రవేషన్ ఏది? కోల్డ్ టు వామ్. వామ్ టు కోల్డ్ డల్కమర కదా సార్? సార్ కోల్డ్ టు వామ్ ఏమో బ్రయోనియా, కాలిసల్ఫ్, సోరినం, సల్ఫర్, ట్యూబర్కులం సార్. ఓకే, వామ్ టు కోల్డ్ చెప్తాను. ఇవి కొన్ని రాసుకోండి, ఊరికే ఒక ఐడియా మీకు కొంచెం ఉత్సాహం వస్తుందని చెప్తున్నా, లేకపోతే ఇది చెప్పను మామూలుగా. ఎందుకంటే చాలా మందికి కొత్త వాళ్ళు కోల్డ్ డ్రై, వామ్ వామ్ టు కోల్డ్ వెదర్ చేంజ్. వామ్ టు కోల్డ్ డల్కమరా, మెర్క్సాల్, వెరాట్రమ్ ఆల్బమ్, నక్స్వామిక, రస్టాక్స్, కాస్టికం, ఇవన్నీ కూడా వామ్ టు కోల్డ్ అగ్రవేషన్ ఉంటాయి. డల్కమరా ఒకటి, మెర్క్సాల్ కూడా వస్తాయి. చాలా మందిలో ఒకసారి ఎపిడమిక్లో ఏమైంది, గొంతు నొప్పి విపరీతంగా వచ్చాయి. అప్పుడు ఏమైంది, గొంతు నొప్పులు వాతావరణ మార్పుల వల్ల ఇట్లా ఇది వామ్ టు కోల్డ్. ఎండాకాలం నుంచి చలికాలం వచ్చింది. చలికాలం వస్తే మెర్క్బిన్ అయోడ్ ఎక్కువ వర్క్ చేసింది. మెర్క్బిన్ అయోడ్ లెఫ్ట్ సైడ్ గొంతు నొప్పులు అందరికి, చాలా మటుకు అందరికి గొంతు నొప్పి లెఫ్ట్ సైడ్. అందులో మెర్క్బిన్ అయోడ్ ఎపిడమిక్ లో చాలా బాగా పనిచేసింది. అట్లా అనమాట వామ్ టు కోల్డ్ అగ్రవేషన్. సారీ, అది స్పోరాడిక్ అనుకోవచ్చు. ఆ స్పోరాడిక్ లో బాగా పనిచేసింది మెర్క్బిన్ అయోడ్. నెక్స్ట్ నక్స్వామిక ఒకటి, రస్టాక్స్ కూడా వామ్ టు కోల్డ్, ఎండాకాలం నుంచి చలికాలం. మెరాట్రమ్ ఆల్బమ్ కూడా పనిచేస్తుంది. ఇవి వామ్ టు కోల్డ్. ఇక నెక్స్ట్ సమ్మర్, ఎండాకాలంలో వచ్చే బాధలు ఏమైనా అనుకోవచ్చు మనం. ఫిజికల్ కాజెస్ ఎండాకాలంలో, ఎక్కువ ఎండాకాలంలో యాంటెంక్రోడ్, బ్రయోనియా, గ్లోనైన్, బెల్లిస్పర్, ఇవన్నీ కూడా చాలా రెమెడీస్ ఉన్నాయి. మీకు రాను మీకు క్లియర్గా చెప్పుకుని అర్థమవుతుంది. ఇది సమ్మర్లో వచ్చే బాధలు. వింటర్లో వచ్చే బాధలు ఎకోనైటు, కాస్టికం, ఇవన్నీ కూడా వింటర్లో వచ్చే బాధలు. స్పాంజియా, హెపార్సల్ఫ్, రోస్టాక్స్, డెల్గమరా, ఇవన్నీ వింటర్లో వచ్చే బాధలు. ఓకేనా. రైనీలో అంటే మళ్ళీ మీకు కోల్డ్ కాఫ్ ఇవన్నీ వచ్చినప్పుడు మీకు క్లియర్గా తీసుకుంటున్నాను. ఒకటి మీకు ఐడియా వచ్చి చెప్తున్నాను. రైనీ వర్షంలో తెరిచిన తర్వాత వచ్చే బాధలకు, వర్షాకాలంలో వచ్చే బాధలు రస్టాక్స్ ప్రధానంగా, తర్వాత పల్స్టిల్లా, యాంటిమ్క్రోడ్, నెక్స్ట్ రైనీ ఎక్కడ, నెక్స్ట్ రస్టాక్స్ చెప్పుకున్నాం కదా. రస్టాక్స్, యాంటిమ్క్రోడ్, పల్స్టిల్లా, నైట్రమ్ సల్ఫ్ గుడ్, నాట్రమ్ సల్ఫ్, హెపార్సల్ఫ్, ఇవన్నీ కూడా వస్తాయి. సల్ఫర్ కూడా ఉంది అందులో. నెక్స్ట్ ఇవన్నీ కూడా కారణాలు. ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత వచ్చే బాధలకి ఎక్కువ మటుకు సార్ ఐస్ క్రీమ్ తిన్నాం అప్పటి నుంచి విపరీతమైన జలుబు దగ్గు అంటే సింటమ్స్ చూసుకోవాలి. అందులో మీకు పల్స్టిల్లా అండ్ పల్స్టిల్లా, ఆర్సనికం, కార్బోవిచ్, బ్రయోనియా, నక్స్వామిక, ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వచ్చే బాధలకి వస్తాయి. ఫస్ట్ మన పల్స్టిల్లా గుర్తొస్తుంది, బట్ ఆర్సికాలం కూడా అంత ఇంపార్టెంట్. పడుకుంటే దగ్గర ఎక్కువైతుందంటే ఆర్సికాలం వస్తుంది. నెక్స్ట్ కార్బోవేజ్, విపరీతమైన చెమటలో గాలి కావాలంటే కార్బోవేజ్ ఒకటి.
నెక్స్ట్ నక్స్వామిక్ అండ్ సల్ఫర్, ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వచ్చే వాళ్ళకు ఆ కారణం మీద వచ్చే బాధలకు ఇవి రావచ్చు. నెక్స్ట్ మెంటల్ కాజెస్, మానసిక కారణంలో ఏవి? గ్రీఫ్, ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయినారో చనిపోతే ఆ బాధలోంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు వాళ్ళు. ఏంటి అర్థమైందా? వాళ్ళ పేరు చదవంగానే టకాని ఏడిపొచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళతో మొదల జ్ఞాపకాలు, భార్య భర్తలు కానీ, దగ్గర స్నేహితులు కానీ, ఇంట్లో మిత్రులు, పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా దగ్గర వాళ్ళు కాలం చేసిన వాళ్ళు దూరం కావడం కానీ, ఇటు వాళ్ళు వచ్చిన బాధ వాడికి ఏం డ్రగ్ వస్తుంది ఎక్కువ మటుకు? ఇగ్నిషియా బాగా గుర్తుంది, గుడ్. ఇగ్నిషియా. రెండోది గుర్తొచ్చేది యాసిడ్ ఫాస్. ఇంతకు మనం క్లాస్ చెప్పుకున్నాం కదా, ఇగ్నిషియాతనో బాధ వల్ల వస్తుంది. నెక్స్ట్ యాసిడ్ ఫాస్ అయితేనేమో ఇండిఫరెన్స్, ఏది లోకంలో నాకు ఏది వద్దు, ఆయన చనిపోయిన తర్వాత నాకు అసలు లోకంలో ఏం చేయాలని లేదు, ఎందుకు నాకు ఈ జీవితం, ఏం అవసరం అంటుంటారు. అటువంటి వాళ్ళకి ఏమి చేయాలని ఉత్సాహం లేదు, ఎప్పుడు ఇట్లా పడుకుందామనో, ఎప్పుడు ఇట్లా కూర్చుందామనో అనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధి అయితే లేదు అప్పటి నుంచి కూడా. అప్పుడు అటువంటి కారణాల యాసిడ్ ఫాస్ వర్ణం ఇస్తే కంప్లీట్ క్లియర్ తీసుకొని ఆ కండిషన్ నుంచి బయటకు తీసుకొస్తారు. గుర్తుపెట్టుకోండి, వీటికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చేయొచ్చు అందులో ఇటువంటి పాయింట్స్ మీద. ఎందుకు? అదే కొన్ని ఎక్యూట్ డిసీజ్లో. నెక్స్ట్ స్టాఫిలాగ్రియా కూడా కొన్ని రోజులు భర్త బాగా తాగి లేకపోతే ఎవరో దగ్గర వాళ్ళు బాగా టార్చర్ పెట్టి కొన్ని రోజులు వాళ్ళని పైన సుపీరియర్ ఆఫీస్తున్నాడు, ఆఫీసర్ని ఏమనలేరు, ఆయన వర్క్ ఎక్కువ ఇస్తుండు, అనవసరంగా చాలా వర్క్ ఇస్తుండు, వీళ్ళని ఏమనలేక, ఆఫీసర్ని ఏమనలేక, వర్క్ చేయలేక, ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేక అందరి మధ్య నలిగిపోతా ఉన్నాడు. ఎవరి మీద కోపం వస్తుంది, బాగా ఆఫీసర్ మీద కోపం వస్తుంది. కనీసం 5 o'clock కదా 7 o'clock కూడా ఇంటికి మునియట్లేదు, ఏమని లేకపోతున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. అర్థమైందా? కోపం వస్తుంది కానీ ఏమనలేదు. అప్పుడు అటువంటి వ్యాధి కారణాల వల్ల వచ్చే ఎంప్లాయీస్ కానీ అటువంటి వాటికి మీరు స్టాఫిలాగ్రియా 1M కానీ 10M కానీ 1M 200 కానీ 1M కానీ ఇస్తే అసలు వాళ్ళకు ఉండే డిసీజ్ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇవి తాత్కాలిక కారణాల మీద రోగాలు ఏర్పడాయి అనమాట. వీటిని గ్రీఫ్ అంటే బాధ అనొచ్చు. ఇవి కొన్ని కారణాలు. ఇంకా చాలా ఉండే టక్స్, కాస్టికము, ఆంబ్రాక్టిసియా, ఆరమెట్టో, లెకసిస్, సెపియా, యాసిడ్ ఫాస్, ఫాస్ఫరస్, ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ అది మనకి ఇప్పుడు అక్కడ అడ్వాన్స్ క్లాస్లో మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మెంటల్ షాక్. ఏమైంది? ఎవరు దగ్గర వాళ్ళు ఎవరు చనిపోయినారు కదా. చనిపోయిన తర్వాత మనకి ఏమైంది? షాక్ తిన్నాం. ఆ షాక్ తర్వాత ఏమైంది? సపోజ్ ఏమైంది? ఒక్క నిమిషం చెప్తాను, ఈ షాక్ గురించి చెప్తాను. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, వాళ్ళు చెప్పాలా. షాక్, కంప్లైంట్స్ ఫ్రమ్ షాక్. యాక్సిడెంట్ లో బస్సు దగ్గరకు వచ్చింది, బస్సు ఏం గుద్దలేదు, కానీ వీడికి బైక్ కూడా దెబ్బ తగలే. అప్పటి నుంచి వాడికి ఏమైంది? స్పృహ తప్పింది, షాక్ లోకి వెళ్ళిపోయినాడు. అది దగ్గరకు వచ్చింది, ఇట్లా ముఖం మీదకి వచ్చింది, కానీ ఏం కాలేదు, ఆ షాక్ లోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఏం మంది ఇస్తారు? తేజ. ఎకోనైట్. గుడ్. ఎకోనైట్ ఫస్ట్ డ్రగ్. ఎకోనైట్ 1M ఒక డోస్ ఇస్తే ఆ కండిషన్స్ బయట తీసుకొస్తారు. ఇలాంటివి టిప్స్ మీద ఉండాలి, గుర్తుపెట్టుకో తేజ. గుడ్, అట్లా నేర్చుకోండి అమ్మా. ఎంతసేపు ఒక 10 నిమిషాలు క్లాస్ నేర్చుకుంటే అయిపోతుంది, ఎందుకంటే లైఫ్ కాపాడగలుగుతాం లైఫ్. అందుకని ఎకోనైట్ ఫస్ట్ డ్రగ్ ఎకోనైట్. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, షాక్స్, ఏదైనా షాక్ తిన్నారు, ఏదైనా యాక్సిడెంట్ లో దెబ్బ తగిలింది, ఎవరైనా అయింది, ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో వచ్చేసింది, సంగా దెబ్బ తగలడం, ఇంతకుముందు ఇంజురీస్ చెప్పుకున్నాం కదా, ఇంజురీస్ కానీ మెంటల్ షాక్స్, అదో ఫిజికల్ కాజెస్. మెంటల్ షాక్ ఇక్కడ ఏమైంది? పైకి దెబ్బ తగలేదు కానీ షాక్ తిన్నాడు, ఆర్థిక కూడా వస్తుంది. ఇటువంటి ఇస్తే వెంబడే వాటి నుంచి రికవరీ వస్తుంది.
వాటి మెంటల్ షాక్ అంట. సార్ ఓపియం ఏజ్ రిలేషన్ ఉండదండి, ఏజ్ బట్టి ఉండదా సార్? సార్ ఇప్పుడు మెంటల్ షాక్ అర్థం కాలేదు తినే సార్. వాళ్ళు ఏజ్ మనం కన్సిడర్ చేయక్కర్లేదా? అంటే అర్థం కాలే. ఏజ్ అంటే అవును అంటే వయసు ఏముంది సార్? పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికైనా సార్, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా 1M ఎకోనైట్ 1M ఇవ్వచ్చా? చిన్న పెద్ద ఏం లేదు సార్, ఎవరైనా సరే దాని లక్షణాలు బట్టే ఆ, సార్. ఆ షాక్ తిని. ఎగ్జాంపుల్ మీకు ఒక అకేషన్ లో ఏమైంది, ఒక ఆయనకి ఏమైంది, లోనా మీద వెళ్తున్నాడు, ఇంకో ఇద్దరు వెళ్తున్నారు, బస్సు దగ్గరకు వచ్చింది, బస్సు ఏం తగలలే కానీ టకాని కింద పడిపోయాను. సార్ కింద పడిపోయిన తర్వాత ఆయనకి ఏమైంది అంటే చెప్పనీకి వస్తలేదు. నేను అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నా అంటున్నాడు అంతే. వచ్చిన తర్వాత ఏం చేసినాం, ఎకోనెట్ 1M 200 అవైలబుల్ ఉన్నది, ఎకోనెట్ 200 వేసేసినాం, వేసి పడుకోబెట్టినాం. ఒక 10 నిమిషాలు పడుకోండి, లేచిన తర్వాత మా వల్ల మామూలు అయిపోయినాడు. సార్. అంతకుముందు ఉన్న కండిషన్ షాక్. సార్ వాళ్ళకి మీరు 1M వేసిన అనుకో, ఆ కండిషన్ మొత్తం క్లియర్ చేసేస్తుంది. ఆ కండిషన్ క్లియర్ చేసుకోకపోతే ఐసీయూలో వేయాల్సి వస్తుంది. అవును సార్. ఐసీయూలో ఇంజరీస్ తర్వాత ఏళ్ళు అది రోజులు వారాలు ఉండే వాళ్ళంతా ఈ కేసులే. అలాంటి వాళ్ళందరూ మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం క్లియర్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళకి న్యాయం చేయొచ్చు మనం. ఎకోనెట్ అని 2 days దాటితే అదే షాక్ లో ఏం చెప్తాం, ఓపీఎం ఇస్తాం. గుడ్ OPM. గుడ్. ఓపీఎం 1M ఇస్తే కండిషన్ నుంచి బయటకు వస్తారు. ఓకేనా? సార్, ఇక్కడ ఇవి షాక్స్. సార్ ఇక్కడ వైటల్ ఫోర్స్ కూడా చూసుకోవాలి కదా, వాళ్ళు తట్టుకునే శక్తి ఉందా లేదా? వైటల్ ఫోర్స్ కూడా చూసుకొని 200 కానీ 1M కానీ వేయచ్చు. మరి 10M వేయట్లే కదా, అందుకని వైటల్ ఫోర్స్ చూసుకొని ఒకవేళ షాక్ తిని ఓన్లీ ఇక్కడ ఫిజికల్ ఇంజురీ లేదు, ఓన్లీ మెంటల్ ఇంజురీ ఉందంటున్నా 1M వేసేయండి. ఏం సార్, ఓన్లీ ఫిజికల్ కారణాలు మెంటల్ కారణాలు రెండు ఉన్నాయంటే ఫస్ట్ 200 వేసుకోండి. చూడండి వాళ్ళ వైటల్ ఫోర్స్ బట్టి వేసుకోండి. ఓకేనా? వేసుకోవచ్చు. ఓకేనా? అది మెంటల్ షాక్స్. నెక్స్ట్ ఇలాంటి వ్యాధి కారణాలన్నీ కూడా తరుణ వ్యాధి కిందకి వస్తాయి. నెక్స్ట్ మనీ లాస్. మనీ లాస్ ఎవరికి దగ్గరగా వాళ్ళకి మనీ లాస్ అయింది. దాని తర్వాత వచ్చిన బాధలు, ఆర్నిగా కావచ్చు, ఆర్ఎమెట్ కావచ్చు, ఆర్ఎమెట్ సార్, ఇగ్నిషియా కూడా ఉంది. లాస్ ఆఫ్ మనీ, కాల్కేరియా, సర్సాప్రిల్లా, రుస్టాక్స్, వెరాట్రమ్ ఆల్బమ్, ఇవన్నీ కూడా ఫ్రమ్ మనీ లాస్. నేను చూసినాను కొన్ని కేసెస్లో మనీ లాస్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆర్ఎమెట్ ఇస్తే భలే తగ్గింది, ఒక ఆయనకి హార్నిగా ఇస్తే చాలా బాగా తగ్గింది. వీటికి ఎక్కువ లక్షణాలు అక్కర్లేదు, మీరు మనీ లాస్ చూసుకొని కొన్ని పాయింట్స్ చూసుకొని చేయొచ్చు. మీరు ఇక్కడ మొత్తం కాన్స్టిట్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే బాగా చదవాలి. సర్సబిల్ బాగా చదివితే అప్పుడు దాని లక్షణాలు పట్టుకుంటాం. సర్సబిల్ చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. నెక్స్ట్ హోమ్ సిక్నెస్. హోమ్ సిక్నెస్ అంటే ఏంది? హోమ్ సిక్నెస్ పిల్లలు హాస్టల్లో ఉంటారు సార్, అప్పుడు మొదట్లో హాస్టల్లో వెళ్ళేటప్పుడు హాస్టల్లో ఉన్న తర్వాత వాళ్ళకి వచ్చిన బాధలు. ఒక అమ్మాయికి ఇగ్నిషియా కావచ్చు, అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు నా దగ్గర లేరే బాధతో వచ్చేది ఇగ్నిషియా అయ్యచ్చు. అయిన తర్వాత హాస్టల్ పోయిన తర్వాత ఆ బాధ వల్ల దగ్గర వాళ్ళు ఎవరు లేని వల్ల ఏ పని చేయబుద్ధి కావట్లేదు, చదువుబుద్ధి కావట్లేదు, ఏం చేయబుద్ధి కావట్లేదు, యాసిడ్ పాస్ రావచ్చు. ఒక ఆమె ఉంది, నేను అడిగిన హాస్టల్కి పోయిన తర్వాత నుంచి ఆమెకు బాగా బీపీ లో అయిపోయింది, తల తిరగడం వస్తుంది, పడుకుంటే బాగుంది. అడిగిన అంటే హోమ్ సిక్నెస్ అంటే ఇక్కడ బాధ అంటే బాధ ఏం లేదు, అటాచ్మెంట్, లాస్ ఆఫ్ అటాచ్మెంట్ ఏం లేదు. కాకపోతే ఆమె పడుకుంటే బాగుంది, ఆమె బ్రెయిన్ ఇస్తే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ హోమ్ సిక్నెస్ డ్యూ టు హాస్టల్లో ఏమవుతుంది, మార్నింగ్ 4 లేపుతారు, 5 o'clock నుంచి రొటీన్ స్టార్ట్ అవుతుంది, నైట్ 10-11 అవుతుంది. సో ఆమెకు రెస్ట్ కావాలి. యాక్చువల్లీ ఆమెకు రెస్ట్ అంటే ఇష్టం, ఇంటి దగ్గర బాగా పడుకునేది, మధ్యాహ్నం కూడా పడుకునేది, అయితే ఎప్పుడు వీలుంటే అప్పుడు కోసం పడుకునేది. ఇక్కడ హాస్టల్ పోయిన తర్వాత పడుకోవడానికి లేదు. దానివల్ల బాగా సిక్ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను బ్రెయిన్ 200 ఇచ్చేసి మొత్తం తగ్గిన తర్వాత
వాళ్ళకి పోయి చెప్పినాడు, సార్ ఒక మధ్యాహ్నం చదువు తక్కువ వచ్చింది సరే, ఒక 1 మా పిల్లకి ఇట్లా చూస్తుంది, మధ్యాహ్నం ఒక 1 అవర్ కొంచెం రెస్ట్ ఇవ్వండి అని చెప్పేసి వచ్చా, కొంచెం రికవర్ అయ్యింటారు. అది హోమ్ సిక్నెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రెస్ట్. అర్థం, హోమ్ సిక్నెస్ డ్యూ టు గ్రీఫ్ అనేది ఇగ్నిషియా. హోమ్ సిక్నెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డెలిషియస్ ఫుడ్. ఇంట్లో అమ్మ అన్ని చేసి పెట్టేది, అక్కడ హాస్టల్లో అట్లా వేడి చేసి ఉండవు కదా, దానివల్ల హోమ్ సిక్నెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, క్యాప్సికమ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఇంకొంచెం డీప్ వెళ్తే మనం అది వేరు, కానీ జనరల్గా అయితే చూసుకోవచ్చు, పర్లేదు. నెక్స్ట్ ఎక్సెసివ్ జాయ్. ఎవరికి ఏమైంది? 10th క్లాస్ పాస్ అయ్యింది, జన్మోరావు మాస్టర్ గారి దగ్గర ఈ కేసు విన్నాను నేను. ఎక్సెసివ్ జాయ్. మా వాడికి సార్ 10th లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్ అన్నాడు. బాగుంది, కంగ్రాట్స్ అంటే, సార్ అప్పటి నుంచి వాడు నిద్ర పట్టట్లేదు సార్ అని. అప్పటి నుంచి వాడికి అసలు నిద్రనే పట్టట్లేదు సార్ అని. సరే తీసుకురా అని చెప్పేసి జన్మోహన్ మాస్టర్ కాఫీ అన్నం ఇస్తే కంప్లీట్ క్లియర్ అయ్యి నిద్ర బాగా వచ్చింది. దాని యొక్క దుష్పరిణామాలు కూడా తగ్గినాయి. ఓకే, అదనమాట ఎక్సెసివ్ జాయ్ అంటారు. అట్లా ఇవి కొన్ని కారణాలు. ఇది ఇండివిజువల్ డిసీజెస్, గుర్తుపెట్టుకోండి. మరి ఇవన్నీ కూడా ఇండివిజువల్ డిసీజెస్ కింద చదువుకుంటున్నాం. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అంటే, మళ్ళీ రిక్వెస్ట్ చేసేది అంటే, ఒక వైద్యాలయంలోకి వెళ్ళండి. నెలలో కనీసం ఒక 2 hours స్పెండ్ చేయండి, మినిమం 2 hours అంతే, ఎక్కువ అన్నట్లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే, మీ నియర్ బై ఏమైనా మన మాస్టర్ హోమియో వైద్యాలయం ఫ్రీ డిస్పెన్సరీస్ ఏమైనా ఉంటే షేర్ చేస్తే మిగతా వాళ్ళు కూడా గైడెన్స్ ఉంటుంది. ఏమండి, సరేనా? నెక్స్ట్ మెంటల్ కాజెస్. నెక్స్ట్ అప్రోచ్ ఫర్ ది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ లో ఏం తీసుకోవాలి? స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ అండ్ ప్యాటర్న్ చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి డ్రగ్ మారిపోతుంది. స్లో ఆర్ ఫాస్ట్ ఆర్ సడన్. డిసీజ్ స్లోగా వచ్చిందా, ఏమైంది? ఒకరికి ఇద్దరు ఎగారు. చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ వర్షంలో తెలిసి వచ్చిండ్రు. ఒక ఆయనకి ఏమో ఆ రోజు సాయంత్రానికి వెంటనే ఒక 1-2 hours లో జలుబు వచ్చేసింది, సాయంత్రానికి బాడీ పెయిన్స్ వచ్చినాయి, ఆ రాత్రిపటికి జ్వరం వచ్చేసి విపరీతం ఒళ్ళు నొప్పులు, చలి, రెస్ట్లెస్నెస్, ఇవన్నీ కూడా ఆ రాత్రి నెక్స్ట్ మార్నింగ్ మొత్తం వచ్చేసినాయి. ఇది ఒక పర్సన్. వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి ఆ రోజు నైట్ కి కొంచెం అనీజీగా ఉన్నది, ఆ నెక్స్ట్ డేకి జలుబు వచ్చింది, 3rd డేకి దగ్గు వచ్చింది, 4th డేకి గొంతు నొప్పి వచ్చింది, 5th డేకి జ్వరం వచ్చింది. ఇక్కడ మరి ఏది మీరు ఏం అబ్జర్వ్ చేసినారు ఈ రెండిట్లలో? చెప్పండి ఎవరైనా సరే. సార్ ఒకరికి స్లోగా వచ్చింది, ఒకరికేమో స్పీడ్ గా వచ్చింది. గుడ్, కరెక్ట్. ఒకరికేమో ఇద్దరు వర్షంలో తెలిసిండ్రు, ఇద్దరు కారణం ఒకటే, కానీ ఏమైంది? వాళ్ళ దేహతత్వాన్ని బట్టి ఒకరికేమో నెమ్మదిగా వ్యాధి ప్రారంభమై నెమ్మదిగా వచ్చింది, ఇంకొకరికేమో ఫాస్ట్గా వచ్చింది కదా. ఇంకో ఆయన కూడా వర్షం దర్శినాడు. వర్షంలో దర్శిన తర్వాత వర్షంలో తడవక ముందు వాళ్ళ అందరు విష్ చేసినారు వాడిని, బాగున్నారా అని. వర్షం దర్శిన తర్వాత ఆటో తీసుకొచ్చినారు 1 hour లోనే. ఎందుకు అంటే వర్షం దర్శిన తర్వాత 1/2 hour లోనే వాడికి 104 సడన్గా ఫీవర్ వచ్చింది. సడన్గా సీవియర్ హెడేక్ ఉంది, చాలా సీవియర్ హెడేక్, విపరీతమైన ధనాలు ఇట్లా తడదలు కొట్టుకున్నట్టు హెడేక్ వచ్చి 104 ఫీవర్ వచ్చేసి తట్టుకోలేకపోతున్నాడు వాడు, మొత్తం ముఖం తెర్ర కందిపోయినట్టుంది. ఇది ఇంకో 3rd కేసు. ఇక్కడ ఏమైంది? డిసీజ్ సడన్గా వచ్చింది, ఫాస్ట్ కూడా కాదు, సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ లాగా వచ్చేసింది, సడన్గా వచ్చేసింది. ఈ స్పీడ్ బట్టి డిఫరెంట్. ముగ్గురు వర్షంలో తడిసిండొచ్చు, వీళ్ళకి ముగ్గురు అలోపతికి వెళ్తే క్రోసిన్, డోలో, బాడీ పెయిన్స్కి ఇంకోటి, మొత్తం ఇవి వేసుకుంటూ వస్తారు. అలోపతిలో, హోమియోపతిలో అట్లా కాదు. వ్యాధి యొక్క లక్షణాలను బట్టి దగ్గు మారిపోతుంది. స్లోగా వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది? బ్రయోనియా, జెల్సేమియం అటువంటి లక్షణాలు వస్తాయి. ఫాస్ట్గా వచ్చే వాళ్ళకి, ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగే వాళ్ళకి రోస్టాక్స్ కానీ హెపార్సల్ఫ్ కానీ అటువంటివి వస్తాయి. సడన్గా వచ్చిన వాళ్ళకి ఏమొస్తాయి? ఎకోనైట్, బెలడోనా, గుడ్, ఇలాంటి డ్రగ్స్ వస్తాయి సడన్గా వచ్చిన వాళ్ళకి. ఇట్లా స్పీడ్ బట్టి డ్రగ్స్ మారిపోతాయి. మనం స్పీడ్ కన్సిడర్ చేయకపోతే మిగతా డ్రగ్స్ అనుకోని మిగతా ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొన్ని డిసీజ్లోనేమో కంటిన్యూస్ గా ఉన్నాయి. జ్వరం కంటిన్యూస్ గా ఉంటే ఒక డ్రగ్ వస్తుంది, ఏది?
బెల్డోనా, బ్రయోనియా ఇలాంటివి వస్తాయి. రెమిటెంట్ డిసీజ్ ఏమైంది, జ్వరము రోజు 3ంటికి వస్తుందండి, మిగతా రోజు సాయంత్రం వస్తుంది, మిగతా టైంలో అంత ఉండట్లేదు. రెమిటెంట్ పర్యాయంగా వస్తున్నాయి. ఇంటర్మిటెంట్ అంటే పర్యాయంగా వస్తుంది కానీ ఒక ఇంటర్నల్ కరెక్ట్ ఇంటర్మిటెంట్ పర్యాయంగా ఇవాళ డిసీజ్ వచ్చింది, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఎల్లుండి వస్తుంది, అట్లా ఎవ్రీ 2 days ఒకసారి వస్తుంది, ఎవ్రీ 2 days ఒకసారి వస్తుంది అని ఇంటర్మిటెంట్ ఫీవర్స్ అంటారు. క్రమ కాల వ్యవధులలో పర్యాయంగా వచ్చే వాటిని ఇంటర్మిటెంట్ అంటారు. క్రమ కాల వ్యవధులు కాకుండా పర్యాయంగా వచ్చేవి రెమిటెంట్ అంటారు. అంటే ఇవాళ జ్వరం వచ్చింది, మళ్ళీ 2 days తర్వాత జ్వరం వచ్చింది, మళ్ళీ 1 week తర్వాత జ్వరం వచ్చింది, వీటిని రెమిటెంట్ అంటారు. ఇక్కడ క్రమకాల వ్యవధులు లేవు. ఇంటర్మిటెంట్ అంటే క్రమకాల వ్యవధులలో డిసీజ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. వాటిని ఇది స్పీడ్ ఆఫ్ ది డిసీజ్. నెక్స్ట్ అర్థమైందా? స్పీడ్ అనేది డిసీజ్ స్పీడ్ కూడా చాలా ముఖ్యం హోమియోపతికి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ కి అప్రోచ్ ఫర్ ది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. మన హెడ్డింగ్ అనేది ఇప్పుడు మైండ్ లో ఉండాలి. మనం ఇవన్నీ ఎందుకు చదువుకుంటున్నాం అంటే పేషెంట్ నుంచి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎట్లా తీసుకోవాలని చదువుకుంటున్నాం. నెక్స్ట్ మొడాలిటీస్, టైం మొడాలిటీస్ చాలా చాలా ముఖ్యం. టైం మొడాలిటీస్ గుర్తుపెట్టుకోండి. టైం మొడాలిటీస్ ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం. ఎట్లా అంతవరకు బాగున్నాడు, సడన్గా 3 o'clockకి విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసి, సడన్గా కాదు సడన్గా 3 o'clock విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసి, సడన్గా హెడేక్ వచ్చేసి, జ్వరం తక్కువ 104 వచ్చేసి, బెలనోనా ఉండొచ్చు. ఇంకొకరికి ఏమైంది, ఉదయం కొంచెం నల్లతగా ఉంది, ముందు రోజు 3 o'clock కొంచెం నల్లతగా ఉంది, ఆ నెక్స్ట్ డే రాత్రి 9ంటికి బాడీ పెయిన్స్ వచ్చినాయి, ఆ నెక్స్ట్ డే 3 o'clock విపరీతమైన జ్వరం వచ్చింది. ఇక్కడ క్లియర్గా టైం మొడాలిటీస్ చూపిస్తుంది. 3 o'clock రిజర్వేషన్ 3 AM కాదు 3 PM, సారీ 3 PM and 9 PM. 3 PM and 9 PM ఏది? బ్రయోనియా, సారీ బ్రయోనియా. 3 PM and 9 PM రాసుకోండి. వాళ్ళకి బ్రయోనియా ఇస్తే క్లియర్ అయిపోయింది. ఒక ఆమె ఫీవర్తో వచ్చింది, బాగా 104 ఫీవర్ ఉంది, విపరీతంగా కోపంగా ఉంది, అరుస్తుంది. కానీ అప్పుడు నేను ఏమి అందరిచ్చే తగ్గలేదు. మళ్ళీ ఏం చేసినాను, నేను క్లినిక్ స్టార్ట్ చేసిన కొత్తలో మళ్ళీ సిమ్టమ్స్ అని తీసుకుంటే ఫస్ట్ డే ఏమైంది, ఉదయం 9 o'clock, ఉదయం లేవగానే బాగుంది కానీ 9 o'clock సడన్గా జ్వరం వచ్చేసింది. ఉదయం 9ంటికి జ్వరంతో పాటు దాహం ఉంది, తలనొప్పి ఉంది, సీవే తలనొప్పి ఉంది, తట్టుకోలేకపోతుంది. అప్పుడు ఏం మంది ఇచ్చినా చెప్పండి? 9 AM. ఎవరైనా సీనియర్స్ లాగా ఉంటే చెప్పండి. 9 AM ఉదయం 9ంటికి జ్వరం స్టార్ట్ అయింది. బ్రయోనియా సార్. 9 PM అయితే బ్రయోనియా, రాత్రి 9ంటికి బ్రయోనియా, ఉదయం 9ంటికి అమ్మాయికి కెమిల్ 200 ఇచ్చిన తర్వాత కంప్లీట్ తగ్గిపోయింది. నెక్స్ట్ డే కంప్లీట్ తగ్గిపోయింది. అది టైం మొడాలిటీస్. అది తెలియకపోతే మనం తగ్గిన పట్టలేం. ఇంకోరు ఉన్నారు, ఉదయం లేవగానే బాగుంది కానీ ఉదయం 7, 8 అయ్యే వరకు 7 to 9 మధ్యలో వాళ్ళకి విపరీతమైన బాడీ పెయిన్స్, చలి, జ్వరం, పడుకుంటే బాగుంది, విపరీతమైన దాహం, ఇవన్నీ బ్రెయిన్ లాగానే ఉన్నాయి. కానీ టైం ఏమైంది అక్కడ, ఉదయం 7 to 9 వచ్చింది. మధ్యాహ్నం 3 o'clock వస్తుందేమో మనం బ్రెయిన్ ఇచ్చేవాళ్ళం, కానీ ఇక్కడ ఏమైంది 7 to 9 వచ్చింది. విపరీతమైన బాడీ పెయిన్స్, సివియర్ బాడీ పెయిన్స్, ఎముకలన్నీ నొప్పులు ఉన్నాయి. ఏమిస్తాం? ఎన్ఎం సార్. ఏం సార్? ఎన్ఎం నేట్రమ్ ఎపిటోరియం ఫర్ఫ్ 7 to 9 AM గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకోరు వచ్చారు, ఇంకో చిన్న అమ్మాయిని తీసుకొచ్చింది. ఏమైంది, వాళ్ళు 4 o'clock 5 o'clock ఫోన్ చేసినారు. ఏంది అంటే 3 o'clock నుంచి సడన్గా 3 o'clock నుంచి విపరీతంగా చేయిపోటు వచ్చిందండి. అప్పుడు సడన్గా దగ్గరలో టాబ్లెట్ ఇచ్చినా కొంచెం తగ్గింది, కానీ మళ్ళీ విపరీతంగా దగ్గు, జలుబు, ఆయాసం విపరీతంగా వస్తుంది. అప్పటి నుంచి తేమడా బంగాల్గా వస్తుందంటే ఏమంది ఇచ్చినావు అప్పుడు? ఏమంది ఇచ్చినా? ఎపిస్ 3 o'clock అగ్రవేషన్ 3 AM కాదు కదా,
ఖాళీ బైక్, ఎగ్జాక్ట్లీ ఖాళీ బైక్ ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది. ఓకేనా? అంతే టైం మొడాలిటీస్ ఎంత ముఖ్యం మీకు చెప్తున్నాను, అంత ముఖ్యం టైం మొడాలిటీస్. 3 AM సార్ 3 AM సార్ 3 AM 3 AM to 5 AM అండి. అవును, 3 AM to 5 AM. 3 AM స్పెషల్ గా ఖాళీ గ్రూప్ కి 3 AM. అమ్మోనియా 3 AM, అమ్మోనియా గ్రూప్ కూడా 3 AM. ఓకేనా? 7 to 9 ఏది? ఎపిటోరియం నెక్స్ట్ 9 AM కెమోమిల్లా. 9 AM కెమోమిల్లా. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ జెల్సేమియం అండ్ నాట్రమోర్. ఆఫ్టర్నూన్ 3 PM 9 PM నెక్స్ట్ ఓన్లీ 3 PM బెల్లడోనా. 3 PM సెడ్రాన్ డైలీ ఒకటే టైంలో వస్తుంది. అటువంటి వాటికి కూడా సెడ్రాన్ వస్తుంది. 3 PM అని కాదు, ఒకటే టైంలో. ఇవాళ 5కి జ్వరం వచ్చింది, రేపు 5కి జ్వరం వస్తుంది, ఎల్లుండి 5కి జ్వరం వస్తుంది, ఆల్రెడీ 5కి జ్వరం వస్తుంది. మనం పల్స్టిల్ అనుకుని పల్స్టిల్ వేస్తే తగ్గదు. సెడ్రాన్ 200 ఇస్తే తగ్గిపోతుంది చలి జ్వరాల్లో వాటిలో. సెడ్రాన్. నెక్స్ట్ ఈవినింగ్ అగ్రవేషన్. సార్ సెడ్రాన్ అంటే స్పెల్లింగ్ చెప్పండి సార్. CEDRON సెడ్రాన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈవినింగ్ అగ్రవేషన్ పల్స్టిల్లా కదా. ఓకే. నైట్ అగ్రవేషన్ చైనా. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ లాకసిస్. పడుకోగానే వాడికి బాధలు ఎక్కువైతాయి. లాక్సిస్. పడుకునే వెంటనే బాధలు ఆర్సికామ్, ఆల్బమ్ ఇలాంటివి వస్తాయి. నెక్స్ట్ ఎక్వనైట్ బిఫోర్ మిడ్ నైట్. హెపార్ సల్ఫ్ ఆఫ్టర్ మిడ్ నైట్ లో స్పాంజియా. ఎక్వనైట్, స్పాంజియా అండ్ హెపార్ సల్ఫ్ నైట్ టైం అగ్రవేషన్. దగ్గు ఆ టైంలో దాన్ని బట్టి కూడా ఇవ్వచ్చు. 10 PM రొమెక్స్. జనరల్గా కొన్ని ప్రాక్టికల్గా మాకు ఐడియా ఉంది చెప్తున్నాను. 10 PM రొమెక్స్. ఇట్లా కొన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మొడాలిటీస్. యాక్టివిటీ ఎట్లా ఉంది గుర్తుపెట్టుకోవాలి. డల్లుగా ఉన్నాడా సార్ చెప్పండి. ఓకేనా? అదర్ మొడాలిటీస్ అంటే వేరే మొడాలిటీస్. మొడాలిటీస్ అంటే ఏంటి తెలుగులా? దేహధర్మ వైఖరిలో రాసుకోండి. దేహధర్మ వైఖరులు ఇవి కూడా చాలా ముఖ్యం. టైం మొడాలిటీస్ చెప్పుకున్నాం, అదర్ మొడాలిటీస్ కూడా చాలా చాలా ముఖ్యం. అదర్ మొడాలిటీస్ అంటే ఏంటి? బెటర్ బై రెస్ట్. పడుకుంటే తలనొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ అన్ని హాయిగా ఉంది సార్ అని చెప్తారు. అంటే ఏం డ్రగ్స్ గుర్తు రావాలి వెంబడే? పడుకుంటే బాగుందంటే అబ్బా బ్రయోనియా అంటే జెల్సేమియం, యుప్టోరియం ఫర్ఫ్ ఇవన్నీ కూడా పడుకుంటే కదలకుండా పడుకుంటే హాయిగా ఉంటుంది. బ్రయోనియా, జెల్సేమియం, యుప్టోరియం ఫర్ఫ్. తిరుగుతూ ఉంటే మెల్లగా, ఎక్కువ కాదు కానీ మెల్లగా తిరుగుతుంటే హాయిగా ఉంటుంది. ఏ డ్రగ్స్ గుర్తుంటాయి? మెల్లగా తిరుగుతుంటేనేమో పల్స్టిల్లాలో మెల్లగా తిరుగుతుంటే బాగా హాయిగా ఉంటాయి. ఫెర్రమెట్ లో కూడా మెల్లగా ఆరుబయటగాలు తిరుగుతుంటే బాగుంటాయి. ఫాస్ట్ గా ర్యాపిడ్ తిరుగుతుంటే బాగా హాయిగా ఉండేది రొస్టాక్స్ కదా. రొస్టాక్స్ లో వాళ్ళకి తిరుగుతుంటే బాధలు తక్కువగా ఉంటాయి. డాన్స్ చేస్తుంటే బాధలు తక్కువ ఉండేవి. ఆల్ కంప్లైంట్స్ బెటర్ బై డాన్స్ అంటాడు. హెవీ ఎక్సర్సైజ్ అంటాడు. హెవీ ఎక్సర్సైజ్ అంటాడు. చెప్పండి. సెపియా ఏ డ్రగ్? సెపియా గుర్తుపెట్టుకోండి. ఆల్ కంప్లైంట్స్ బెటర్ బై వైలెంట్ ఎక్సర్షన్ ఆర్ డాన్స్. డాన్స్ చేసినంతసే వాడికి బాధలు ఉండవు, మళ్ళీ వెంటనే బాధలు వస్తాయి. వాళ్ళకి సెపియా.
కానీ టారెంట్యూలా కూడా అన్నారు కదా. టారెంటోలా డిజైర్ ఫర్ మ్యూజిక్ ఎంబులేషన్, డాన్స్ కాదు అది. వాడికి మంచి మ్యూజిక్ పెట్టి డ్రమ్స్ పెట్టిన మ్యూజిక్ పెట్టిన అనుకో వాడికి 104 ఫీవర్ కూడా 99కి వచ్చేస్తుంది. టారెంటోలా అది డిజైర్స్ మ్యూజిక్, అది డిజైర్స్ డాన్స్ కాదు. మ్యూజిక్ డాన్స్ చేయడం టారెంటోలా ఉండొచ్చు. మంచి మ్యూజిక్ పెట్టిన తర్వాత మంచి డాన్స్ చేస్తే టారెంటోలా ఉండొచ్చు. ఓకేనా? ఏం సార్ డిఫరెన్స్ అర్థమైందా? టారెంటోలా చెప్పియా. నెక్స్ట్ యాక్టివిటీ కూడా చాలా అబ్జర్వ్ చేయాలి. ఏదైనా సరే తరుణ వ్యాధుల్లో యాక్టివిటీ చాలా ముఖ్యం. అబ్జర్వ్డ్ బై ది ఫిజిషియన్. ది యాక్టివిటీ విల్ బి అదర్ మోటివ్స్. అర్థమయ్యాయా మీ అందరికి కూడా? అంటే వ్యాధిని మోడిఫై చేసే వాటిని మోడాలిటీస్ అంటారు. అది ఏదైనా సరే. ద సిచ్యుయేషన్స్ ఆర్ circumstances which modify the symptom is called modality. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యాక్టివిటీకి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో వెళ్దాం, ఎందుకంటే మీకు అర్థం కావాలి. మనము మీరు కొంచెం చదువుకొని వస్తే మనం కొంచెం ఫాస్ట్ వెళ్ళడానికి ఉంటుంది. ఫస్ట్ రివిజన్ కి ఆ 12 నిమిషాలు పట్టింది. అంటే గ్యాప్ వచ్చిందా మరి మధ్యలో హాలిడేస్ ఎక్కువ వచ్చినాయో తెలియదు, కానీ అంతకుముందు కగడగా అయిపోయేవాళ్ళు. ఓకేనా? ఎనీ డౌట్స్? చెప్పండి మాస్టర్. టైం మోడాలిటీస్ లో బిఫోర్ మిడ్ నైట్ ఆఫ్టర్ మిడ్ నైట్ చెప్పండి రెమెడీస్. బిఫోర్ మిడ్ నైట్ ఎకోనైట్, డ్యూరింగ్ మిడ్ నైట్ స్పాంజియా, ఆఫ్టర్ మిడ్ నైట్ హెపాన్సల్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ మిడ్ నైట్ హెపాన్సల్. నెక్స్ట్ ఇంకా ఎనీ డౌట్స్? గిరి గారు, దేవగిరి గారు సార్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమయ్యాయా? అర్థం కాలేదా మీకు? అర్థమయ్యాయి సార్ అండి. ఏమడినా చెప్తారా? క్వశ్చన్స్ అడితే సార్ నా నెట్ పోయింది సార్, కొంచెం ఇది చెప్తారా? ఈ ఫాస్ట్ గా నడిచేటప్పుడు అదేందో అది ఒక్కసారి చెప్తారా సార్? స్లోగా నడిస్తే సార్ స్లోగా నడిస్తేనేమో అంటే కదలకుండా పడుకుంటే బాధలు బాగుండేవి బ్రయోనియా అండ్ జెల్సీమియా. కదలకుండా పడుకుంటే బాగుండేది జెల్సీమియా అండ్ బ్రయోనియా. కొంచెం నెమ్మదిగా ఆరబడిగాలో నడుస్తుంటే హాయిగా ఉంటుంది అనే వాళ్ళు పల్స్టిల్ అండ్ ఫెర్రమెటర్. స్పీడ్ గా నడుస్తుంటే బాగుంటుంది, స్పీడ్ గా తిరుగుతుంటే నడుస్తుంటే బాగుంటుంది, కూర్చొని లేవంగానే ఎక్కువైతుందంటే రస్టాక్స్. అయిన తర్వాత వైలెంట్ ఎగ్జర్షన్ బెటర్ బై వైలెంట్ ఎగ్జర్షన్. ఎక్కువ శారీరక శ్రమ ఎక్కువ చేస్తే వచ్చే రిలీఫ్ ఉండే వాళ్ళకి సెపియా. ఓకే, ఇవి సింప్టమ్స్. ఇంకా ఎనీ డౌట్స్? ఆనంద్ కుమార్ సార్, కంచర్ల ఆనంద్ కుమార్ సార్. తేజ సార్, ఇది నక్సవామిక కూడా వస్తుంది కదా సార్? నక్సవామిక ఎందులో వస్తుంది సార్? ఇది ఫిజికల్ ఎగ్జర్షన్ చేస్తే బాగుండేది. ఉండదు సార్, నక్సవామిక ఉండదు. కాకపోతే నక్సవామికలో మీకు ఏ సిమ్టమ్ ఉంటుందంటే వాళ్ళు ఏమి పని చేయకుండా ఒకటే దగ్గర కూర్చొని వచ్చిన బాధలకి నక్సవామిక వస్తుంది. ఈకేఆర్ ఏం చెప్తారు అంటే కడుపులో కదలకుండా అట్లాగే కూర్చున్న వాళ్ళకి వచ్చే బాధలు నక్సవామిక వస్తుంది. అంతేగాని అంటే ప్రొఫెషన్స్ ఉంటాయి, కొన్ని కూర్చునే ప్రొఫెషన్స్, డాక్టర్, నెక్స్ట్ కొన్ని కూర్చునే వర్క్ చేసేవాళ్ళు ఉంటారు చూసావా, అలాంటి వాటిలో వచ్చే అజీర్ణ వ్యాధులు, చిరాకు, కోపాలు, వాటి సెడెంటరీ లైఫ్స్ అంటారు. వాటిని సెడెంటరీ లైఫ్ అంటే తింటారు కూర్చుంటారు అంతే. కంట్రోలర్ జాబ్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు లేవరు, సీట్ నుంచి లేవరు, సీట్ లోనే కూర్చొని సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చే వాటికి నక్సవామిక మంచి మందు. సెడెంటరీ లైఫ్, కంప్లైంట్స్ ఫ్రమ్ సెడెంటరీ లైఫ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం డౌట్స్ లేవు కదా? సరే అయితే ఇక్కడికి అర్థమైనట్టే కదా? ఇవి స్లైడ్స్ పెట్టండి సార్, స్లైడ్స్ పెట్టండి, వీడియోలు కూడా పెట్టండి. మీకైతే ఇప్పుడు వీడియో ఉంటది, వీడియో లింక్ పెడతాను. పోయినసారి కొంచెం డిలే అయింది.
ఓకే ఓపీఎం ఓకేనా సరే వీడియో నో చేంజ్ వదిలేస్తారు సార్. స్లైడ్స్ మీకు తర్వాత పెడతాను, మొత్తం టాపిక్ అయిన తర్వాత పెడతా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.